చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో ప్రాముఖ్యంగా 3 రకాలైనటువంటి మతాలు బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఒకటి హైందవ మతం, రెండోది ఇస్లాం మతం, మూడోది క్రైస్తవ్యం. హైందవ మతంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు, లేకపోతే చాలామంది దేవుళ్ళు అని కొలుస్తారు. ఇస్లాం మతంలో అల్లా ఒక్కడే దేవుడు అని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. అయితే క్రైస్తవ్యం మాత్రం ఈ రెంటికి కొంచెం భిన్నంగా ఉన్నట్లుంటుంది. ఎలా అంటే బైబిల్లో మనం చూసినట్లయితే యెహోవా దేవుడని, యేసు ప్రభు దేవుడని, పరిశుద్ధాత్ముడు దేవుడని కొన్ని వచనాలు మనకి స్పష్టంగా కనబడతాయి. కానీ క్రైస్తవులంతా చెప్పేది ఏంటంటే దేవుడు ఒక్కడే అని. ఒక్కడే అంటున్నారు, కానీ ముగ్గురిని చూపిస్తున్నారు. దీన్ని అర్థం చేసుకోలేక కొన్ని తప్పుడు బోధలు రావటం జరిగాయి. అందుకని చాలా నెమ్మదిగా ఈ అంశం గురించి కొన్ని మాటలు చెప్పి అప్పుడు మీకు వాక్యంలోకి వెళ్తాను. బైబిల్లో లేనటువంటి ఒక పదాన్ని క్రైస్తవులు వాడుతూ ఉంటారు. బైబిల్లో ఎక్కడుందో చూపించండి, లేదు కదా, కాబట్టి నేను నమ్మను అని వాదించే వాళ్ళు ఉంటారు. అందుకే ముందే చెప్తున్నాను, బైబిల్లో లేదా పదం. కానీ బైబిల్ పండితులు ఆ అంశం బైబిల్లో ఉన్నది, అందుకనే బైబిల్లో ఉన్న అంశాన్ని వాడామని. ఉదాహరణకు పొద్దున్న మనం చదివినటువంటి వాక్య భాగంలో అత్తగారు అనేటువంటి మాట రాశారు. నేను చెప్పాను యూదులకి అత్త అనేటువంటి మాట లేదు, కానీ ఎందుకు వచ్చింది బైబిల్లోకి? మనకు భావం తెలుసు కాబట్టి అత్త అనేటువంటి పదాన్ని వాడాం. నయోమిని అత్త అని అన్నది. కానీ యూదులు ఎప్పుడు కూడా అత్త అనే పదం ఉపయోగించరు, అమ్మ అనే ఉపయోగిస్తారు. ఎందుకంటే వాళ్ళకి లేదు ఆ పదం. అదేవిధంగా మనం తెలుగులో తర్జుమా చేసుకున్నప్పుడు ఆ విధంగా తర్జుమా చేసుకున్నాం. ఆ విధమైన భావం ఉంది, కానీ పదాలు లేదు. ఏంటి ఆ పదం అంటే త్రిత్వము అనేటువంటి పదం. త్రిత్వము అనే తెలుగు పదానికి అర్థం ఏంటంటే త్రీ అంటే ముగ్గురు, ఏకతత్వం, ఒకే తత్వం కలిగిన వాళ్ళు, అది త్రిత్వము అనేటువంటి మాట. దీన్ని మీకు బాగా అర్థం అవడానికి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. మనం క్రైస్తవులు నమ్మేది ఏంటంటే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, కానీ ఒకే దైవత్వం. ముగ్గురున్నారు, ఒకే దైవత్వం అని ఎలా అంటున్నావు అనే మాట. 2 రకాలైనటువంటి ఉదాహరణలు చెప్తాను, మీకు అర్థమవుద్ది. 4 కుర్రోళ్ళు ఆడుకోవడానికి వెళ్ళారంట. కొద్దిసేపు ఉన్నాక ఒక కుర్రోడే వెనక్కి వస్తున్నాడు. వాడిని అడిగారు, అరే మీరు 4 వెళ్ళారు, నువ్వు ఒక్కడిగా వస్తున్నావు ఏంట్రా, నీ బట్టలు కూడా చిరిగిపోయినాయి, ఏమైంది అని అంటే వాడిచ్చే జవాబు మీరు వినండి. ఆ జవాబులో వాడు ఒకటి అనే పదాన్ని 2 రకాలుగా వాడతాడు. ఒకటి అనే పదాన్ని 2 రకాలుగా వాడతాడు. ఎలా వాడతాడో చూద్దాం. వాడేమంటాడంటే, అన్నయ్య నన్నొక్కడిని చేసి వాళ్ళ ముగ్గురు ఒకటైపోయి చిత్త కొట్టేశారు. ఇప్పుడు ఒకటిని 2 రకాలుగా వాడాడు కదా. నన్నొక్కడిని చేసి వాళ్ళ ముగ్గురు ఒకటైపోయి చిత్త కొట్టేశారు. వాళ్ళ ముగ్గురు ఒకటైపోయాయంటే ఒకే ప్యాంటు షర్ట్ వేసుకున్నారా, ఒకే ఎత్తు ఉన్నారా, ఒకే లావు ఉన్నారా? వాళ్ళు నన్ను కొడటానికి ఒకటైపోయారు. అది ఒకటికి భావం. తమ్ముడు డేవిడ్ని ఓ ప్రశ్న అడుగుతాను. తమ్ముడు ఇది పిఎస్ సిస్టమ్ నీదే కదా, నేను అడిగిన ప్రశ్నకి తిన్నగా స్ట్రైట్ జవాబు చెప్పాను, అంతే, ఎక్కువేం కంగారు పడు. తమ్ముడు ఈ 2 స్పీకర్లు ఒకటేనా? ఆయన చూడండి ఒకటే అంటున్నాడు. నేను 2 చూపించి ఈ 2 ఒకటేనా అంటే మీలో చాలామంది ఏమనుకుంటారు, అని కళ్ళు కనబడట్లేదా? 2 చూపించి ఒకటేనా అంటే ఆయన ఒకటే అంటున్నాడు. ఆయన ఉద్దేశంలో రైటే. ఈ 2 ఒకే రకమైనవి, ఈ 2 ఒకే లావు, ఒకే ఎత్తు, ఒకే విధమైనటువంటి అవుట్పుట్, ఒకే విధమైనటువంటి రేటు. ఇంకో మాట చెప్పాలంటే ఈ 2 కలిస్తేనే పనిచేస్తాయి, లేకపోతే పనిచేయవు. మనం హెడ్ ఫోన్లు పెట్టుకుంటాం కదా, 2 పెట్టుకోవాలి కదా. 2 పెట్టుకుంటే ఈ మధ్యలో వినబడుతుంది, అవునా కదా. 2 పెట్టుకుంటే ఒక స్వరం వినబడుతుంది. 2 పెట్టుకుంటే 2 స్వరాలు వినబడతాయా? 2 కలిస్తే ఒక సెట్, అవునా కదా. అదేవిధంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వేరు వేరు వ్యక్తులు. వాళ్ళ ముగ్గురు ఒకటిగా వ్యవహరిస్తారు. మనం సృష్టించడంలో ముగ్గురు ఒకటయ్యారు. ఆదికాండం
మొదటి అధ్యాయం, ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనం చదువుతున్నాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువులు ఏలుదురుగాకరా అని పలికాను. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక్కడే మాట్లాడుకుంటున్నాడా? పిచ్చోడా? కాదు కదా. మన పోలిక చొప్పున అంటున్నాడు. దేవదూతలతో మన పోలిక చొప్పున అనగలడా? అనలేడు. దేవదూతలు దేవుని స్వరూపంలో ఉన్నారా? లేరు. దేవదూతలు పని మనుషులు లాంటి వాళ్ళు, అంతే. మనుషుల కంటే తక్కువ దేవదూతలు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మనిషి దేవుని స్వరూపంలో ఉన్నారు. దేవదూతలు దేవుని చుట్టూ ఉండేవాళ్లే, అందుకు గొప్పోళ్ళేం కాదు. ప్రైమ్ మినిస్టర్ దగ్గర టీ అందించేవాడు ఉంటాడు, అందుకని వాడు నీకంటే గొప్పడా? కాదు కదా. ఆ టీ అందించేవాడే. దేవదూతలు టీ కాఫీ అందించేవాళ్ళు అంటోళ్ళు, అంతే. మనమే గొప్పవాళ్ళం. మన కోసం యేసయ్య చచ్చిపోయాడు, కానీ దేవదూతల కోసం యేసయ్య చచ్చిపోయాడా? లేదు. మనకి పాపక్షమాపణ ఉంది, దేవదూతలకు ఉందా? లేదు. మనం పశ్చాత్తాపడగలుగుతాం, దేవదూతలు పడగలుగుతారా? లేదు. వాళ్ళు తప్పు చేస్తే తోసేయటమే, తర్వాత నరకంలో పంపించేయటమే. మనకు అలా కాదు. దేవుడు చాలా అవకాశాలు ఇస్తాడు. అప్పటికీ వినకపోతే అప్పుడు తోసేస్తాడు. అది పరిస్థితి. కాబట్టి ఈ మాట దేవుడు దేవదూతలతో అంటలేదు, ఒక్కడే ఉండి పిచ్చోళ్ళలాగా మాట్లాడట్లేదు. దాంతో మనకు అర్థమవుతుంది, దేవుడు ఒక్కడు కాదు, ఒకళ్ళకంటే ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఎంతమంది? పాత నిబంధనలో అంత స్పష్టత లేదు అని అనుకుంటారు. లేదు. యెషయా గ్రంథంలో చాలా స్పష్టంగా నన్ను తండ్రి పంపిస్తున్నాడు, యెహోవా ఆత్మ అభిషేకంతో పంపిస్తున్నాడు. ఈ మాటలు ఎవరు అంటున్నారు? యేసయ్య అన్నాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో చూస్తాం అది. నన్ను యెహోవా పంపిస్తున్నాడు, పరిశుద్ధాత్మని అభిషేకంతో పంపిస్తున్నాడు. ఇది మనకి పాత నిబంధనలో కనబడుతుంది. కొత్త నిబంధనలోకి వచ్చేప్పటికి ఇంకా చాలా స్పష్టంగా ఉంటుంది. గబ్రియేలు దూత మరియమ్మతో ఏమంటున్నాడంటే, దేవుని యొక్క మహాశక్తి నిన్ను కంపుకుంటుంది, పరిశుద్ధాత్మని ద్వారా నువ్వు పుట్టబోయేవాడు దేవుని కుమారుడు. ముగ్గురు గురించి ఎంత స్పష్టంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారు బాప్తీసం పొందేటప్పుడు ఆకాశం నుంచి స్వరం వినబడింది, అది తండ్రిది. బాప్తీసం తీసుకునేదేమో యేసయ్య. పరిశుద్ధాత్ముడు పావురం వలె వచ్చాడు. ముగ్గురు స్పష్టంగా ఉన్నారు. అయితే రెండు రకాలైనటువంటి తప్పుడు బోధలు బోధిస్తారు. కొంతమంది ఏమని బోధిస్తారంటే, పరిశుద్ధాత్ముడు లేడు, యేసే దేవుడు కాదు, యెహోవా ఒక్కడే దేవుడు. ఇది ఒక తప్పుడు బోధ. ఇంకో తప్పుడు బోధ ఉంటుంది. అదేంటనంటే, దానవేర సూరకర్ణ తెలుసా మీకు సినిమా? దానవేర సూరకర్ణ, అందుట్లో ఒక ఎన్టీ రామారావే అన్ని పాత్రలు పోషించేస్తాడు. అలాగే యెహోవాయే యేసయ్యకి వచ్చాడు, యేసయ్యే మళ్ళీ పరిశుద్ధాత్ముడిగా వస్తాడు. అంటే ట్రిపుల్ యాక్షన్ అన్నమాట. అది వాళ్ళు అనుకుంటారు. అయితే అది కాదు. ట్రిపుల్ యాక్షన్ అయితే వీళ్ళ ముగ్గురు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవటం అనేది ఎక్కడుంటుంది? లేదు కదా. అయితే త్రిత్వము అనేటువంటి భావం స్పష్టంగా వచ్చేది ఎక్కడంటే ఈ వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు చూస్తాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి. ఇక్కడ నుంచి చూడండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చచ్చు. ఇప్పుడు ఒకవేళ ముగ్గురు పేర్లు ఉపయోగించాను అనుకోండి, మహేష్, హర్ష, కిరణ్ వచ్చాడు అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? అదేంటండి అలా అంటున్నారు? మహేష్, హర్ష, కిరణ్ వచ్చారు అనాలి కదా. వచ్చాడు ఏంటి? ముగ్గురిని సంబోధిస్తూ చివరిలో ఏకవచనం ఉపయోగిస్తారా? లేదు కదా. ఇక్కడ చూడండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, నామాలలోనికి అనలా, నామము ఏకవచనం. వాళ్ళ ముగ్గురిది ఒక అధికారం, వాళ్ళ ముగ్గురిది ఒక మాట, వాళ్ళ ముగ్గురిది ఒక ఉద్దేశం. అందుకనే నామము ఒక అధికారము, అది వాళ్ళనేది. ఆ విధంగా
త్రిత్వము అనేటువంటి భావం మనకు చాలా స్పష్టంగా వచ్చింది. కాబట్టి తప్పుడు బోధలు బోధించే వాళ్ళు వస్తారు. త్రిత్వం గురించి మొదటి శతాబ్దం నుంచి తప్పుడు బోధలు బోధించేవాళ్లే. కాబట్టి ఆ మాటలు మీరు పట్టించుకోవద్దు. సార్, మనకి త్రిత్వం అవసరమా అని అంటే, తండ్రి ప్రేమించి కుమారుని పంపించాడు. అవునా కదా? మనకి మంచి వచనం. దీన్ని బాగా అర్థం అవ్వాలంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు అనుగ్రహించాడు. పంపించిన ఆయన ఒకడున్నాడు, చనిపోయిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. స్పష్టంగా ఉందా చూడండి. అది విషయం. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని సందర్భాల్లో త్రిత్వం గురించి మాట్లాడాడో 1-2 వచనాలు మనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం, 14, 15, 16 ఈ 3 అధ్యాయాలు చదివితే చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఉపయోగించిన పదాలు కనబడతాయి. నేను 1-2 వచనాలు చూపిస్తాను. 15వ అధ్యాయం 26వ వచనం, తండ్రి వద్ద నుండి మీ వద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. తండ్రి వద్ద నుండి ఆయన ఒకడు, నేను ఇంకొక ఆయన. మీ వద్దకు పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి వద్ద నుండి బయలుదేరు సత్వస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఎంత స్పష్టంగా ఉంది. తండ్రి వద్ద నుంచి పంపిస్తాను, నేను పంపిస్తాను, ఆయన వస్తాడు. ఎంత చక్కగా ముగ్గురు ఉన్నారు. ఆయన అంటే పరిశుద్ధాత్ముడు. వచ్చినప్పుడు ఏం చేస్తాడు? నా గురించి సాక్ష్యం చెప్తాడు ఆయన. ఎంత స్పష్టంగా ఉంది. త్రిత్వం నమ్మకపోతే వచ్చే సమస్య ఏంటో చూద్దాం. తండ్రి లేకపోతే కుమారుని పంపించేవాళ్ళు లేడు. కుమారుడు లేకపోతే మన కోసం చచ్చిపోయేవాళ్ళు లేడు. పరిశుద్ధాత్ముడు లేకపోతే యేసయ్య రక్షణ కార్యం మనకి అర్థమయ్యేటట్లు చేసేవాడు లేడు. తండ్రి ఉన్నాడు కాబట్టి కుమారుడు పంపించాడు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి కుమారుడు చేసిన కార్యాన్ని మనకు ఆపాదిస్తున్నాడు. వాళ్ళ ముగ్గురు అవసరమే. తండ్రి ప్రేమించి కుమారుని పంపించాడు, కుమారుడు ప్రేమించి మన కోసం చచ్చిపోయాడు, పరిశుద్ధాత్ముడు ప్రేమించి ఆయన రక్షణ కార్యాన్ని మనకి ఆపాదించాడు. చాలా స్పష్టంగా ఉంది. మనం ప్రార్థన చేసే తండ్రికి, మధ్యాహ్నం చెప్పాను కదా, మనం ప్రార్థన చేసే తండ్రికి ప్రార్థన చేయాలంటే మనకి తండ్రి దగ్గర ఎంట్రీ లేదు. తండ్రిని మనం చేరుకోలేం. తండ్రికి మనకి మధ్యవర్తిత్వం చేయగలిగేది యేసయ్య. అందుకనే యేసయ్య నామంలో మనం ప్రార్థన చేస్తాం. తండ్రికి ప్రార్థన చేస్తాం, యేసయ్య నామంలో ప్రార్థన చేస్తాం. ఎలా ప్రార్థన చేయాలో తెలియదు మనకి యుక్తంగా. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన ఉండాలన్నా కూడా ముగ్గురు ఉండాల్సిందే. చేసేది తండ్రికి, చేసేది యేసయ్య నామంలో, చేయించేది పరిశుద్ధాత్ముడు. ఇది త్రిత్వం. కాబట్టి త్రిత్వాన్ని మనము నమ్మాల్సిందే. తండ్రి అద్భుతాలు చేసేవాడు, కుమారుడు సేవా భారం ఇచ్చేవాడు, పరిశుద్ధాత్ముడు వరాలు ఇచ్చేవాడు. 1 కొరింథీ 12వ అధ్యాయం 4, 5, 6 ఈ 3 వచనాల్లో ఆ భావం చూస్తాం. తండ్రి అద్భుతాలు చేసేవాడు, కుమారుడు సేవా భారాన్ని ఇచ్చేవాడు, పరిశుద్ధాత్ముడు ఆత్మ వరాలను ఇచ్చేటువంటి వాడు. వరాలతో మనం పరిచర్య చేస్తాం. యేసుక్రీస్తుని మాదిరిగా పెట్టుకొని పరిచర్య చేస్తాం. మన పరిచర్యలో అద్భుతాలు జరిగించేది తండ్రి. అన్నీ ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఇంత సులభంగా ఉంటే ఆయన ఎవరో వచ్చాడు ఏదో సుత్తి చెప్పాడని తప్పుడు బోధలు బోధిస్తూ ఉంటారు. అయితే మీరు దయచేసి వాటి గురించి ఏం పట్టించుకోవద్దు. మీరు అనుదినం వాక్యం చదువుకోండి, చక్కగా దేవునిలో ఎదగండి. సరే, ఇప్పుడు మనం వాక్యంలోకి వద్దాం. చిన్న వాక్యమే నేను చెప్తాను, కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. బైబిల్లో కొంతమంది భక్తులు వాళ్ళకున్నటువంటి ప్రత్యేకమైన లక్షణం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం. ఉదాహరణకి అబ్రహాము అనగానే మనం ఏం గుర్తొస్తుంది? విశ్వాసం గుర్తొచ్చేస్తుంది. విశ్వాసులకు తండ్రి ఆయన. అబ్రహాము గొప్ప విశ్వాసం చూపించాడు. ఎంత గొప్ప విశ్వాసం చూపించాడంటే ఆయన తన కొడుకుని బలివ్వవా అంటే ఇచ్చేయడానికి ముందుకు వచ్చేసాడు. గొప్ప విశ్వాసం చూపించాడు. బైబిల్లో చాలాసార్లు ఈ మాట చెప్తారు. ఏమన్నా తెలుసా? అబ్రహాం ఎంత బాగా విశ్వాసం చూపించాడంటే ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండానే వచ్చేసాడు అని. నిజమే.
ఆయన గొప్ప విశ్వాసం చూపించాడు. కొడుకుని చంపడానికి కూడా ఏమాత్రం వెనకంజ వేయకుండా విశ్వాసం చూపించాడు. గొప్ప విశ్వాసమే. అయితే అది విశ్వాసములో చివరి స్థాయి. మొదట్లో అంత గొప్ప విశ్వాసం లేదు. ఈ మాట పూర్తిగా అర్థం చేసుకుంటే 2 విధాల మనకి లాభం. ఏ విధంగా లాభం అంటే, ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమంది ఎలా అనుకుంటారంటే, బాబోయ్ కొడుకునే బలివ్వడానికి చూపించే విశ్వాసం మనకు వస్తుందా, రాదులే, మనకు కుదరదులే, మనకి సెట్ కాదులే ఇది అని పక్కకి వెళ్ళిపోతారేమో. కంగారు పడద్దు. అబ్రహాం మొదట్లో అంత గొప్ప విశ్వాసం చూపిలా. నెమ్మదిగా ఆ విశ్వాసంలోకి వచ్చాడు. ఎలా వచ్చాడో మీకు చెప్తాను, ఏం చేస్తే వచ్చాడు. రెండోది ఏంటి అని అంటే, అబ్రహాము ఆ స్థాయికి ఎదగగలిగాడు కాబట్టి మనం కూడా ఎదగగలుగుతాం. ఆ స్థాయిలోకి ఎలా వచ్చాడు అనే దాన్నే మీకు ఈరోజు చూపిస్తాను. అబ్రహాము మొదట విగ్రహాలు తయారు చేసుకొని అమ్ముకునేవాడు. అది ఆయన ఆరంభం. అబ్రహాము వాళ్ళ నాన్న పేరు తెరహు. వాళ్ళ నాన్న పేరు తెరహు అనమాట. అయితే ఇరాక్ దేశం తెలుసు కదా, ఇరాక్ దేశం. ఇరాక్ దేశం అంటే మీకు ఒక ఆయన గుర్తుకు రావాలి. ఆయన పేరు సద్దాం హుసేన్ గుర్తుకు రావాలి. సద్దాం హుసేన్ అనేటువంటి ఆయన దేశం పేరు ఇరాక్. దాని రాజధాని పేరు బాగ్దాద్. బాగ్దాద్కి 72 కిలోమీటర్ల దక్షిణాన టెల్ ముఖాయార్ అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరికి బయట త్రవ్వకాల్లో అబ్రహాం వాళ్ళ నాన్నగారు ఊరు బయటపడింది. ఇది అబ్రహాం వాళ్ళ నాన్న ఊరు అని ప్రపంచానికి చారిత్రకంగా చూపించారు 1922 సంవత్సరంలో. మొన్న ఈ మధ్యనే, అప్పుడు దాకా తెలియదు. అబ్రహాం వాళ్ళ నాన్న అక్కడ ఉండేవాడు. అబ్రహాం వాళ్ళ నాన్న చాలా గొప్పోడు. ఎంత గొప్పోడో తెలుసా? వాళ్ళ ఇంట్లో 4000 మంది పనివాళ్ళు ఉండేవాళ్ళు. 3000 మంది నుంచి 4000 మంది. చాలా గొప్పోడు. వాళ్ళకి లక్షల జంతువులు ఉండేవి. అబ్రహాం వాళ్ళ నాన్న జంతువులన్నీ పెంచుకుంటూ ఉండేవాడు. కానీ ఒక పని చేసేవాడు. ఏం పని అంటే, ఆయన బొమ్మలు తయారు చేసేవాడు. ఏంటి ఆ బొమ్మలు అంటే, చందమామని బొమ్మలాగా తయారు చేసి అమ్మేవాడు. చందమామని దేవతగా కొలిచేవాడు. అది వాళ్ళు చేసేటువంటి పని. తెరహు అంటే అబ్రాము వాళ్ళ నాన్న బొమ్మ తయారు చేస్తే వాళ్ళ కొడుకు అబ్రాము తీసుకెళ్ళి ముందు పెట్టేవాడు. దాన్ని ఎవరో ఒకళ్ళు కొనుక్కునేవాళ్ళు అనమాట. అది వాళ్ళు చేసేటువంటి వృత్తి. ఆ వృత్తిలో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. ఆ వృత్తిలో ఉన్నప్పుడు దేవుడు, అబ్రాము నీ దేశాన్ని విడిచిపెట్టేయి, నీ యొక్క రాజ్యాన్ని వదిలిపెట్టేయి అవి చెప్తే పిలిచాడు. దాన్ని మనం చూద్దామా, దేవుడు ఎలా పిలిచాడు చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు నేను చదువుతాను. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రాహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళాను. దేవుడేమో నీ దేశాన్ని వదిలేయి, నీ బంధువులను వదిలేయి, మీ నాన్నోళ్ళ ఇంటిని వదిలేయి అని అన్నాడు. అంటే మనం ఏమనుకుంటామంటే అబ్రాహాము లేచి వెళ్ళిపోయాడు అని. ఇది మనం అనుకునేటువంటి మాట. కానీ అబ్రాహాము అలా వెళ్ళలేదు. అబ్రాహాము అలా వెళ్ళలేదు. ఒక్కసారిగా పూర్తి విధేయత చూపించలేదు. విధేయత చూపించాడు కానీ పూర్తి విధేయత చూపించలేదు. దేవుడి మీద ఆనుకున్నాడు కానీ సంపూర్ణంగా ఆనుకోలేదు. మీకు ఎలా తెలుసు సార్? మీరు ఏమన్నా ఊహించారా అంటే బైబిల్లోనే చూపిస్తానే. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం. ఈ ఒక్కసారే కొంచెం పక్కకు వస్తాను. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫను అనేటువంటి ఆయన యూదులకి చరిత్ర చెప్తున్నాడు. మేము ఎక్కడి నుంచి వచ్చాము అని చెప్తున్నాడు 2వ వచనంలో. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశంలోకి రమ్మని అతను చెప్పాను. అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురం ఉన్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చెను. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా ఏం జరిగిందంటే, అక్కడున్నప్పుడు దేవుడు మహిమగల దేవుడు అయ్యాడు. ఎక్కడ? ఇరాక్ దేశంలో టెల్మొకాయర్ అనే ఊరి దగ్గర మెసొపొతామియా ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని ప్రత్యక్షమయ్యాడు. పాపం విగ్రహాలు తయారు చేసుకునేవాడు. అతనికి యెహోవా గురించి తెలియదు, బైబిల్ తెలియదు, అవి ఏమీ తెలియదు అసలు.
మామూలుగా దేవతలను కొలుస్తూ ఉండేవాడు అనమాట. ఉన్నటువంటి దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. బహుశా భయపడి ఉంటాడు. ఎవరు నువ్వు అని అంటే, నా పేరు యెహోవాయా అని అంటే, ఎవరు నువ్వు అని అంటే, నువ్వు చందమామను కొలుస్తున్నావు కదా, ఆ చందమామను తయారు చేసిన దేవుడిని నేనే, ఈ భూమి ఆకాశాలన్నిటిని తయారు చేసిన దేవుడిని నేనే అని చెప్పి దేవుడు ఏమన్నాడంటే, 3 పనులు చేయి. ఏంటనంటే, దేశాన్ని వదిలేయి, రెండోది బంధువులను వదిలేయి, మూడోది మీ నాన్న వాళ్ళ ఇంటిని వదిలేసేదా అని చెప్పాడు. ఆ మాటలు విన్నాడు. విని పూర్తిగా విధేయత చూపించలా. దేశాన్ని వదిలేశాడు, బంధువుల్ని కొంతమందిని వదిలేశాడు, కానీ నాన్న తీసుకొని వచ్చేసాడు. మీకు ఎలా తెలుసు సార్ నాన్న తీసుకొని వచ్చాడు? ఇప్పుడు వెనక్కి వచ్చేసాడు మళ్ళీ ఆదికాండం 12వ అధ్యాయానికి. మళ్ళీ అప్పుడు తిప్పించడం, ఇది ఒకసారి ఆదికాండం 12వ అధ్యాయానికి వచ్చారు కదా, పైన 2 వచనాలు చదువుతాను. 12వ అధ్యాయం పైన ఇంకా ఉంది, 1వ వచనం కదా చదివా కదా అంటే 11వ అధ్యాయం 30-31 చదువుతాను. 31వ వచనం 32వ వచనం. తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతుని, తన కుమారుడగు అబ్రాం భార్య అయిన షారాయి అను తన కోడల్ని తీసుకొని కానానునకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారానులో మృతి పొందిరు. మీకు ఊరిని ఓసారి చెప్తాను చూడండి. ఇదేమో ఊరు అంటే ఊరి పేరు, మీరు అనుమానించదు. ఊరు అంటే ఊరి పేరు, అది ఈ ఊరు. ఈ ఊరు నుంచి దేవుడు రమ్మని అన్నాడు. ఇదేమో కానాను, ఇది ఊరు. అయితే అబ్రామ్ ఏం చేశాడంటే ఒక్కనే రమ్మన్నాడు. అయితే అబ్రామ్ ఏం చేశాడంటే వాళ్ళని తీసుకొని, వాళ్ళ నాన్నని తీసుకొని పైకి వెళ్ళాడు. ఆ పైకి వెళ్తే హారాను వచ్చింది. అక్కడికి వెళ్ళి చాలా కాలం ఉండిపోయాడు. ఎంతకాలం ఉండిపోయాడు అంటే 10-15 ఏళ్ళు ఉండిపోయాడు. మీకు ఎలా తెలుసు 10-15 ఏళ్ళు ఉన్నాడు అని అంటే? ఈ ఊరు నుంచి హారాను తక్కువ దూరం ఏం కాదు, 1170 కిలోమీటర్లు. అంటే ఇక్కడి నుంచి కలకత్తా దాటి వెళ్ళిపోవాలి. అంత దూరం 4000 మంది పనివాళ్ళు, బోల్డ్ జంతువులు వేసుకొని వెళ్ళిపోయారు. విశ్వాసం చూపించారు, గొప్ప విశ్వాసమే, కానీ పరిపూర్ణమైన విశ్వాసం కాదు. దేవుడే అన్నాడంటే నాన్న వదిలేసిరా అని అన్నాడు. అంటే వదలలేదు. అంటే ఇక్కడున్న వాళ్ళంతా నాన్నలను వదిలేయాలా? నా ఉద్దేశం అది కాదు. దేవుడు మన జీవితంలో ఏదైనా చేయాలంటే దేవుడు కొన్ని సందర్భాల్లో కొంతమందిని వదిలేయమంటాడు, కొన్ని వదిలేయమంటాడు. అవేంటి అనేది ఆలోచిద్దాం. అయితే ఇక్కడ జరిగిందంటే మీకు ముందు కథలాగా చెప్తున్నా. మీ అమ్మ నాన్న వదిలేసేయండి అని దేవుడు చెప్పట్లేదు. నీ భార్య భర్తలను వదిలేసేయండి అని దేవుడు చెప్పట్లేదు. అయితే దేవుడు మన జీవితంలో చెయ్యాలి అంటే ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో కొన్ని వదిలేయాలి. అవేంటి అనేది పరిశుద్ధాత్ముడు మీ హృదయంలో ఇప్పుడు అర్థమయ్యేటట్లు చేస్తాడు. అయితే దేవుడు అబ్రామ్ని వాళ్ళ నాన్నని వదిలే అంటే వదలలేదు. ఎందుకు వదలలేదు అని అంటే వాళ్ళ నాన్న మీద అభిమానం. చాలామందికి అభిమానాలు ఉంటాయి. అభిమానంతో నాకు దేవుడు కావాలి, నేను అభిమానించే వాళ్ళు కావాలి, ఇది వాళ్ళకు ఉన్నటువంటి ఉద్దేశం. నాకు దేవుడు కావాలి, అభిమానం కావాలి. ఈ రెండు కావాలంటే కుదరదు, ఏదో ఒకటే. నువ్వు దేవుణ్ణి పూర్తిగా ప్రేమిస్తే ఈ లోకపు అభిమానాలని ఆ తర్వాతే ఏదైనా. దేవుడు ఒకదాన్ని వదిలేయి అంటే వదిలేయాలి. తండ్రిని వదలలేదు. దగ్గర 10-15 ఏళ్ళు హారాన్లో ఉండిపోయాడు. 10-15 ఏళ్ళు. ఎప్పుడు దాకా ఉండిపోయాడంటే వాళ్ళ నాన్న చచ్చిపోయేదాకా ఉన్నాడు. 32వ వచనం చూడండి. తెరహు బ్రతికిన దినము 205 ఏండ్లు. తెరహు హారానులో మృతి పొందెను. హారాన్లో మృతి పొందిన తర్వాత అబ్రాము హారాన్లో ఉన్నప్పుడు 12వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా ఏమన్నాడు? నీవు లేచి నీ దేశము నుండి. ఇప్పుడు నీ దేశము నుండి అని ఏ దేశం గురించి మాట్లాడుతున్నాడు? ఊరు గురించా, హారాను గురించా? హారాను అబ్రాహాముకి తన దేశం ఎందుకైపోయింది? చాలా రోజులు ఉండిపోయాడు. ఇన్ని రోజులు దేవుడు మాట్లాడలేదు. ఇన్ని రోజులు అబ్రహాం ఎటు కదలలేదు. దేవుడికి సగం విధేయత చూపిస్తే దేవుడు నీతో మాట్లాడు. దేవుడికి సగం విధేయత చూపిస్తే నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉండదు. దేవుడికి సగం విధేయత చూపిస్తే మనకి ఎటెల్లాలో అర్థం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే దేవుళ్ళలోకి వచ్చానండి కానీ ఏంటో అర్థం కావట్లేదండి, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఎటెల్లాలో అర్థం కావట్లేదండి. ఆ మాట ఎందుకు వచ్చిందో తెలుసా? నువ్వు దేవుళ్ళలోకి వచ్చావు కరెక్టే, కానీ దేవుళ్ళలోకి వచ్చినప్పుడు దేవుడికి ఇష్టం లేనిది ఏదో తెచ్చుకున్నావు నువ్వు.
దేవుడికి ఇష్టం లేనిది తెచ్చుకున్నాం, దేవుడికి ఇష్టం లేని సంబంధాన్ని తెచ్చామో, దేవుడికి ఇష్టం లేని అలవాటు తెచ్చామో, దేవుడికి ఇష్టం లేని బుద్ధి తెచ్చామో. ఒకవేళ దేవుడికి ఇష్టం లేనిది నీతో పాటు తెచ్చుకుంటే దేవుడు ఏం చేయలేడు. ఇది మొదటిది. తర్వాత ఇంకేం జరిగిందో చూద్దాం. ఇప్పుడు 12వ అధ్యాయంలో దేవుడు మళ్ళీ ఏమన్నాడు, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళు. మళ్ళీ ఖచ్చితంగా చెప్తున్నాడు, దేశాన్ని వదిలే, బంధువులను వదిలే, మీ నాన్నీళ్ళు వదిలే అనేసి. అయితే వదిలేశాడా? చూడండి 4వ వచనం. అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు గలవాడు. మళ్ళీ ఎవడొచ్చాడు? వాళ్ళ తమ్ముడు వచ్చేసాడు. వాళ్ళ తమ్ముడు, అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నావు అని అన్నాడు. అంటే దేవుడు ఇటు వెళ్ళమన్నాడు రా. అవునా అన్నయ్య, ఎలా వదిలేసి వెళ్ళిపోతావు అన్నయ్య, నేను కూడా రానా అని అంటే, మొహమాటం కొద్ది సరే రారా అని అన్నాడు. కొన్ని సందర్భాల్లో అభిమానంతో వదిలిపెట్టాం, కొన్ని సందర్భాల్లో మొహమాటంతో వదిలిపెట్టాం. ఇక్కడ మొహమాటం అడ్డొచ్చింది. తమ్ముడు అడిగాడు, ఎలా కాదనగలను? అయితే తమ్ముడు తీసుకెళ్తే ఏం జరిగిందో మీకు కొంతమందికి తెలుసున్నది. ఏం జరిగిందో చెప్తా. వెళ్ళారు, తమ్ముడికి కొంత ఆస్తి ఉంది, అన్నకు కొంత ఆస్తి ఉంది. అప్పట్లో ఆస్తి అంటే ఏంటి? డబ్బులా? కాదు. బిల్డింగ్లా? కాదు. జంతువులు. ఈయనకేమో కొన్ని 100 గొర్రెలు ఉండే, ఈయనకేమో 100 గొర్రెలు ఉండే. ఈయనకి ఒక 1000 గాడిదలు ఉండే, ఈయనకో 1000 గాడిదలు ఉండే. ఈ గాడిదల్ని గొర్రెలను చూడటానికి కొంతమంది పనోళ్ళు, ఈ గాడిదల్ని గొర్రెలను చూడటానికి కొంతమంది పనోళ్ళు. ఏయ్ మా పొలంలోకి వచ్చి మీ గేదెలు మేస్తానే, ఏయ్ మా పొలంలోకి వచ్చి మీ గాడిదలు మేస్తానే. రోజు గొడవలు, రోజు పనోళ్ళు వచ్చేసేవాళ్ళు. ఈ లోతు అబ్రాహాం కూర్చొని పంచాయతీ తీర్చడమే, రోజు పంచాయతీ తీర్చడమే. కొన్ని రోజుల తర్వాత అబ్రాహాంకి చిరాకు అనిపించి, అరే బాబు లోతు ఏంట్రాను, ఏమరా రోజు గొడవలు ఎక్కువైపోయినారా, దయచేసి నువ్వు ఏమనుకోవద్దు, కానీ ఓ మాట చెప్తున్నా, నీకు ఏ స్థలం కావాలంటే తీసేసుకోరా, పచ్చిక గల స్థలాలని తీసేసుకోరా నువ్వు అని అంటే, నాకు ఇక్కడ దాకా కావాలన్నా అని అన్నాడు. సరే ఇక్కడ దాకా గీత గీసేసి అబ్రాహాం తన పనులను చూసి, రే ఈ గీత దాటి ఎవడ వెళ్ళొద్దు, ఇది తమ్ముడిదే, ఇది మందే, మనం ఇది చూసుకుందాం. గొడవలు, మొహమాటంతో దేవుడు వద్దన్న దాన్ని తెచ్చుకుంటే అవి గొడవలు తీసుకొస్తాయి. నీ గొడవలకి కారణం దేవుడు కాదు, గొడవలకి కారణం మొహమాటం కొద్దీ నువ్వు తెచ్చుకున్నవి. మొహమాటం కొద్దీ ఏమన్నా తెచ్చుకున్నావా? అభిమానం కొద్దీ ఏమన్నా తెచ్చుకున్నావా? నాకు తెలీదు. సరే ఇది అయిపోయిందా? ఇది రెండోది. ఇక 3వ స్థాయి చూద్దాం. ఇక లోతును వదిలేశాడు, ఒంటరోడు అయిపోయాడు. అయిపోయిన తర్వాత తన భార్య షారా ఉంటుంది. షారా వచ్చి ఏమన్నదంటే, అయ్యా మరి దేవుడు నీకు పిల్లల్ని ఇస్తా అన్నాడు కదా, దేవుడు నీకు ఇస్తా అన్నాడు పిల్లల్ని, నాకు ఎలాగో పుడతలేదు. మనకి ఇక్కడ ఒక అలవాటు ఉంది కదా, ఆ అలవాటు ఏంటనంటే, ఇప్పుడు నాకు పెళ్ళి అయిందండి, 10 ఏళ్ళు అయిపోయింది, పిల్లలు పుట్టట్లేదు. ఇలాంటి పెద్దోళ్ళ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమన్నాను అనుకో, ప్రార్థన చేసి కొన్నిసార్లు ఏమంటారంటే, అయ్యా దేవుని చిత్తంలో నీకు పిల్లలు కలగటం లేదేమో, ఓ పని చేయొచ్చు కదా, నువ్వు ఎవరినైనా దత్తత తీసుకోవచ్చు కదా, అనాథ పిల్లలు ఉంటారు కదా అంటారు. ఒకవేళ ఒక పాపని లేదా ఓ బాబుని, నేను అనాథ బిడ్డని దత్తత తీసుకున్నాను అనుకో, మంచి పని చేసినట్లా కాదా? మంచి పనే. అయితే అప్పట్లో మనుషులు ఇలా ఎవడికో పుట్టినోడిని దత్తత తీసుకోరు, వాళ్ళు పద్ధతి ఉపయోగించేవాళ్ళు. అంటే ఆ పద్ధతి ఇప్పుడు అస్సలు పనికిరాదు. కానీ అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, ఈ షారా ఏం చేసేదంటే, ఒక మంచి అమ్మాయిని ఎతికి వాళ్ళ భర్తకి ఇచ్చేది. ఏమండి మీరు ఈ అమ్మాయితో పడుకోండి, ఈ అమ్మాయికి బాబు పుడితే ఆ బాబు నా బాబు, ఈ అమ్మాయికి పాప పుడితే ఆ పాప నా పాప అని నేను పెంచుకుంటా అని. ఎవడికో పుట్టిన దాన్నో ఎవడికో పుట్టినోడిని ఎందుకు పెంచుకోవాలి, నీకు పుట్టినోడినే పెంచుకుంటా అని హాగర్ని తీసుకొచ్చింది షారా. తీసుకొస్తే బాబు పుట్టాడు. బాబు పుడితే షారాకి ఏమైనా ఆనందం వచ్చిందా? లేదు. కచ్చి కుళ్ళు ఆరంభం. ఇక నష్టపెడతాం మొదలుపెట్టింది. ఆడిని తరివేయి, దాన్ని తరివేయి, ఆడిని తరివేయి, దాన్ని తరివేయి. ఇక ఈయనకి తలనొప్పి వచ్చి హాగర్ని ఇష్మాయిల్ని పంపించేశాడు. ఇక్కడ ఒంటరోడైపోయాడు, 99 ఏళ్ల ముసలోడు. అప్పుడు దేవుడు వచ్చాడు, అబ్రాహాము అన్నాడు, ఏంటి ప్రభా నా పరిస్థితి ఏంటన్నాడు. నువ్వు రా, గుడారం బయటిరా, పైన చూడు నక్షత్రాలేనో లెక్క పెడుతున్నాడు. లెక్క పెట్టలే పిచ్చోడా, అన్నీ అంత చేస్తాను నేను సంతతిని. ఏంటో ప్రభా నేను ముసలోని అని అన్నాడు. తర్వాత కొన్ని రోజులకి మధ్యాహ్నం వచ్చాడు. వచ్చి అబ్రాహాము వచ్చే సంవత్సరం ఈ పాటికల్లా షారా ఒళ్ళో బాబుంటాడు అని చెప్పాడు. షారా నవ్వింది. దేవుడు కోపం వచ్చింది. షారా నవ్వాం, లేదు నేను ఇస్తా, అబ్రాహాంకి చెప్పానుగా మాట, ఇస్తా. వచ్చే సంవత్సరం బాబు పుట్టాడు. ఇప్పుడు అబ్రాహాము పూర్తిగా ముసలాడు, దేవుడి మీదే అనుకుంటున్నాడు.
ఆ బాబు నెమ్మదిగా కొంచెం కొంచెం పెద్దోడయ్యాడు. పెద్ద అయిన తర్వాత ఇప్పుడు దేవుడు మళ్ళీ వచ్చాడు. వచ్చి, అబ్రాము, ఏంటి ప్రభా, నువ్వు బాగా ప్రేమించే కొడుకున్నాడే, నేను నీకు ఇచ్చిన కొడుకు షారాకి ఇచ్చానే. అవును ప్రభా, ఇస్సాకు. ఆ ఇస్సాకుని మోరియా దేశం తీసుకొచ్చి అక్కడ కొండ మీద నేను చూపిస్తాను, అక్కడ నువ్వు అతనికి బలి ఇవ్వాలి. అబ్రాముకు ఉన్నటువంటి అలవాటు ఏంటనంటే, ఇదివరకు ఫస్ట్లో దేవుడు కనబడినప్పుడు ఎవరితో చెప్పాడు? నాన్నతో చెప్పాడు. తర్వాత దేవుడు వెళ్ళమంటే ఎవరితో చెప్పాడు? తమ్ముడితో చెప్పాడు. దేవుడు పిల్లలు ఇస్తానంటే ఎవరితో చెప్పాడు? భార్యతో చెప్పాడు. మొదటి ఏమో నాన్నతో చెప్పాడు, రెండోసారి ఏమో తమ్ముడితో చెప్పాడు, మూడోసారి ఏమో భార్యతో చెప్పాడు. నాన్నతో చెప్తే నాన్న ఎంట వచ్చేసాడు, తమ్ముడితో చెప్తే తమ్ముడు వచ్చేసాడు, మూడోది భార్యతో చెప్తే అనవసరంగా పొలాలు ఎట్టేసింది ఆవిడ, లేనిపోయిన సలహాలు ఇచ్చేసి. ఇక నాలుగోసారి ఎవరితో చెప్పల. ఇద్దరు పనులను పిలిచి, రాయ్ కట్టెలు కొట్టండి రా అని అన్నారు. వాళ్ళు కొట్టేశారు కట్టెలు, గాడి మీద పెట్టండి. అరే బాబు ఇస్సాకు ఇట్రా, దేవుడు బలి ఇవ్వడానికి రమ్మన్నాడు రా. అలాగే నాన్న వచ్చేస్తున్నాను నాన్న. 2 రోజులు నడిచారు. 2 రోజులు అంటే ఒక 50 కిలోమీటర్లు నడుచుండి ఉంటారు. ఆ తర్వాత రాత్రి రెస్ట్ తీసుకున్నారు. పొద్దున్న లేచినారు. దేవుడు అన్నాడు, ఇదిగో ఈ కొండ మీద అన్నాడు. పనులను పిలిచి, రాయ్ ఈ కట్టెలన్నీ బాబుని ఎత్తి మీద పెట్టండి. పెట్టారు. పదరా పైకి నడుస్తున్నాడు. నానేమో కత్తో చేత్తో పట్టుకున్నాడు, కాకడో చేత్తో పట్టుకున్నాడు. తండ్రి ఒక్కడికే తెలుసు, ఇంకెవ్వడికి తెలియదు కొడుకుని తీసుకెళ్తుంది ఎందుకని, చంపేయడానికి. ఇంకెవ్వరికీ తెలియదు. ఎలా ఉంటుందో ఆలోచించండి, ఎంత ఒంటరిగా ఉంటుందో ఆలోచించండి. అయితే వెళ్తా ఉంటే కొడుకు కెలుకుతున్నాడు. ఎలాగంటే, నాన్న నా నెత్తి మీద కట్లు ఉన్నాయి, నీ చేతిలో కాగడా ఉంది, చేతిలో కత్తి ఉంది, మరి బలేదు నాన్న అని అంటే, ఇప్పుడండి అస్సలైన జవాబు ఇచ్చాడు అబ్రాం. అది విశ్వాసపు జవాబు అంటే. దేవుడికి అలాంటి వాళ్ళు అయితే నచ్చుతారు. ఏమన్నాడు తెలుసా? నాకు తెలీదురా, దేవుడు చూసుకుంటాడు. నాకు తెలీదురా, దేవుడు చూసుకుంటాడు. దాన్నే మనం హిబ్రూ భాషలో ఏమంటారంటే యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. అదండి అంతిమ విశ్వాసం. అయితే ఆ విశ్వాసంలోకి రావడానికి 3 సార్లు గత్తెప్పాడు ఆయన. మొదటిసారి ఏమో తండ్రిని తీసుకొని వెళ్ళాడు. తండ్రిని తీసుకెళ్తే ఏమైందో చూద్దాం ఇప్పుడు మళ్ళీసారి. ఆదికాండం 11:31. తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాం భార్య శారా అను తన కోడల్ని తీసుకొని కానాను వెళ్ళుటకు కల్దీలను ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. మీరు ఈ వచనం చదివారు కదా. ఈ వచనం చదివితే బయటికి ప్రయాణం చేసేటువంటి గుంపుకి నాయకులు ఎవరో చెప్పండి నాకు మీరు. నాయకులు ఎవరు? అబ్రాము తండ్రి అయినా తెరహు, అవునా కదా. దేవుడు ఆశీర్వదిద్దంది తెరహునా అబ్రామునా? మరి తెరహుని ఎలా దీవిస్తాడు? దీవించలేడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆశీర్వదిస్తే నా ద్వారా నా కుటుంబాన్ని, ప్రభా నేను ప్రార్థన చేస్తా వాళ్ళని ఆశీర్వదించు, నీ ద్వారానే జరగాల్సిందే. దేవుడు మనల్ని ఆశీర్వాదానికి వారధిగా చేస్తాడు, అంతేగాని ఆశీర్వాదాన్ని ట్రాన్స్ఫర్ చేయడు. సర్లే నువ్వు బాగా పనిచేసావు కదా, నీ ఆశీర్వాదానికి ఆడికి ఇస్తానులే అని అనడం. నీ ద్వారానే ఆడికి ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని చేత ఎంపిక చేయబడతారో, ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో వాళ్ళని దీవించకుండా దేవుడు ఇంకొకరికి దీవెన ఇవ్వలేడు. నిన్ను దీవించకుండా దేవుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళని దీవించలేడు. భారతదేశం దీవించబడాలంటే భారతదేశంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు ముందు దీవించబడాలి. అది జరగకపోతే అవ్వదు. అయితే అబ్రాం ఏం చేశాడు? తెరహును ముందుకు తోసాడు. ఎందుకు తోసిన ఉంటాడు తెలుసా? దేవుడు దేశాన్ని వదిలేమన్నాడు, సరే వదిలేస్తా. దేవుడు ఈ ఊరిని వదిలేమన్నాడు, వదిలేస్తా. కానీ మా నాన్న వదిలేసి ఎలా ఉండగలను? నేను ఉండలేను బాబోయ్. మా నాన్న వదిలేస్తే ఎలా బతకాలి? నేను బతకలేను. మా నాన్న లేకుండా నేను ఉండగలనా? నేను ఉండలేను. మనలో కొంతమంది కొన్ని అభిమానాలు ఉండిపోతాయి. వాళ్ళు లేకుండా ఉండలేను, అది లేకుండా ఉండలేను, అలవాటు లేకుండా ఉండలేను. నా జీవితంలో 2 ఉండేవి. ఆ 2 ఒకేసారి మానటం నాకు చాలా కష్టమైంది. దాన్ని ఒక విధంగా అభిమానం అని చెప్పాలి. నాకు ఒక సినిమా తార అంటే బాగా ఇష్టం అప్పట్లో. ఆ సినిమా తారకి మా ఊర్లో ఫ్యాన్స్ అసోసియేషన్కి నేనే సెక్రటరీ. అంటే ఎంత ఎక్కువగా సినిమాలు చూసేవాడినో మీరు అర్థం చేసుకోండి. అయితే నేను మారు మనసు పొందిన 15 రోజులకి
ఆమె నటించిన సినిమా వచ్చేసింది. ఆమె ఎవరు అని ఏమి ఊహించుకోకర్లా, విజయశాంతి. ఆమె అంటే నాకు చాలా ఇష్టం అప్పట్లో. అయితే ఆమె చిరంజీవి ఇద్దరు కలిసి నటించిన తొలి సినిమా అది రిలీజ్ అవుతుంది. పెద్ద హడావడి, ఊరంతా పండగ వాతావరణం అన్నమాట. ఎందుకంటే ఆయన గొప్ప హీరో, ఈమె అప్పటికే బాగా పేరు వచ్చేసింది. ఇద్దరు కలిసి నటిస్తున్న తొలి సినిమా. రేపు సినిమా అంటే ఈరోజే టికెట్లు వచ్చేస్తాయి ఫ్యాన్స్కి. మా మిత్రులు, అరే టికెట్లు వచ్చేసినాయిరా, రేపు పొద్దున 8 గంటలకు వచ్చేస్తాం అన్నారు. 9:55కి సినిమా స్టార్ట్, కానీ 8 గంటలకే మేము వెళ్ళిపోవాలి. ఎందుకని? దండలు వేయాలా, తర్వాత అందరికి చప్పట్లు కొట్టాలా, హడావిడి చేయాలా, సైకిల్ మీద గిరగిరా తిరవాలా, అరవాలా, ఇవన్నీ ఉంటాయి కదా మామూలుగా. అందుకనే 8 గంటలకు వచ్చేస్తాం అన్నారు. నాకు రాత్రంతా టెన్షన్. ఎందుకంటే నేను మారుమనసు పొందా, నేను సినిమాకి వెళ్ళకూడదు. అయితే నేను రాను అని చెప్పలేను. ఓ పక్కన అభిమానం, ఇంకో పక్కన దేవుడు, ఈ రెంటి మధ్యన సతమతం అవుతూ ఉన్నా. తెల్లారింది, 8 గంటలకు వచ్చేసారు. వాళ్ళు వచ్చేసి, రే నువ్వు ఇంకా స్నానం చేయలేదేంట్రా అని అన్నారు. నాకేం చెప్పాలో అర్థం కావట్లా. నేను సినిమాకు రాను అన్నాను అనుకో, నన్ను గోల్ చేస్తారు. అబ్బా సినిమాలు మానేసావా, ఎంతకాలం మానేసావు చూసావు, అది ఇదే అని అంటారు. నాకేం జవాబు చెప్పాలో తెలీదు, టెన్షన్. అలాగా ఉన్నప్పుడు ఒక అబద్ధం ఆడేశా. ఏమన్నా అబద్ధం ఆడని తెలుసా? అరే తలనొప్పి కొందరా అని అన్నా. ఇది ఒక అబద్ధం. ఏమన్నానంటే, తలనొప్పి కొందరా, ఈరోజు నేను సినిమాకి రాలేను. జాగ్రత్త వినండి. తలనొప్పి ఈరోజు నేను సినిమాకి రాలేనప్పుడు 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, తలనొప్పి ఇప్పుడు ఉందా నాకు? లేదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తలనొప్పి స్టార్ట్ అయింది. ఇది మొదటిది. రెండోది, తలనొప్పి ఈరోజు రానన్నా అంటే తలనొప్పి తగ్గితే ఏం చేయాలి? రావాల్సిందే. అంటే నేను పూర్తిగా మానేశానని చెప్పానా? చెప్పలా. మొహమాటం, అభిమానం. ఈ మొహమాటం అభిమానంతో విశ్వాసంలో పట్టు రాల. ఆ రోజు అంతా సతమతమయ్యా. ఇక తర్వాత రోజుకి, రే మీకు మాట చెప్పాలరా, ఏంటనంటే నేను మానేశాను రా. వాళ్ళు ఏడిపించారు, నన్ను సతాయిచ్చారు. సరే చెప్పండి. నాకు ప్రార్థన చేస్తే పూర్తి విశ్వాసం వచ్చింది. అప్పుడు మొహమాటం, అభిమానం ఇంకేమి లేవు. ఖచ్చితంగా చెప్పేశాం, కుదరదురా, కుదరదు. నీ జీవితంలో దేవుడికి దగ్గర అవడానికి ఏదైనా వెనకాలకి లాగేది ఉంటే దాన్ని వదిలేయాలి. దాన్ని వదలను అని అంటే నిన్ను అది నాశనం చేసేస్తుంది. తెరహతో ఉన్నాడు కాబట్టి దేవుడు కొన్ని సంవత్సరాల వరకు మాట్లాడలేదు. లోతుతో ఉన్నాడు కాబట్టి గొడవలు వచ్చేసాయి. శారా మాట విన్నాడు కాబట్టి జీవితంలో తొందరలు వచ్చాయి. ఇంట్లో దేవుడిచ్చిన వాగ్దానం ఆలస్యం అవుతుందా? ఇంట్లో గొడవలు ఉన్నాయా? ఇంట్లో మనస్పర్ధలు ఉన్నాయా? నీ జీవితానికి ముందుకెళ్ళేటటువంటి అనుభవం లేదా? బహుశా నీ విశ్వాసం పూర్తిది కాదేమో. నువ్వు విశ్వాసం చూపిస్తావు, నేను కాదనట్లా, పూర్తి విశ్వాసం కాదేమో. అబ్రహాముకి దేవుడు 2 పాఠాలు నేర్పిస్తున్నాడు. ఆ 2 పాఠాలు మీకు చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఏంటంటే ఆ 2 పాఠాలు? ఒకటి, విశ్వాసం ఎప్పుడు ఇతరులను వేరు చేస్తుంది. విశ్వాసం ఎప్పుడు ఇతరుల నుంచి మనల్ని వేరు చేస్తుంది. నేను విశ్వాసిని, వాళ్ళు అవిశ్వాసులు. నేను దేవుని బిడ్డని, వాళ్ళు కాదు. వాళ్ళ మధ్యనే జీవిస్తాం ఉండొచ్చు, కానీ నీ ఆలోచనలు వేరు, నీ మాటలు వేరు, నువ్వు వ్యవహరించే పద్ధతి వేరు. కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని భౌతికంగా కూడా వేరు చేస్తాడు. నన్ను అదే చేశాడు. నేను ఏలూరులో ఉండేవాడిని. ఇంటర్మీడియట్ చివరిలోకి వచ్చినప్పుడు మారు మనసు పొందాను. అయితే నేను బాగా ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశానంటే, ప్రభా నాకు ఏలూరులోనే ఇంజనీరింగ్ సీట్ ఇవ్వా, నేను ఇంట్లో ఉండే నేను ఇంజనీరింగ్ చదువుతాను అని ప్రార్థన చేశాను. అయితే నాకు ఏలూరులో ఇంజనీరింగ్ సీట్ మచిలీపట్నంలో వచ్చింది. ఏలూరు నుంచి 75 కిలోమీటర్లు మచిలీపట్నం వెళ్ళిపోయాను. నెలకొక్కసారి వచ్చేవాడిని ఇంటికి, అక్కడ ఉండేవాడిని, రూమ్లో ఉండేవాడిని. కానీ తర్వాత అర్థమైంది, నేను ఏలూరు నుంచి మచిలీపట్నం వెళ్తాం ఎంత మంచిదైందో. ఎందుకో తెలుసా మంచిదైంది? నా స్నేహితులు ఉన్నారు చూసా, వాళ్ళ నుంచి దూరం అయిపోయాను. కాబట్టి నా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల చాలా సులభం అయిపోయింది. 4 రోజుల తర్వాత వచ్చేవాడిని, ఒక్కరోజు ఉండేవాడిని, ఏదో గడిచేవాడిని, వెళ్ళిపోయేది. ఒక 3-4 నెలలు వచ్చేసిన తర్వాత విశ్వాసం బాగా పటిష్టం అయిపోయింది. మా మిత్రులకే నేను సువార్త చెప్పడం మొదలుపెట్టేశాను. ఒకవేళ వాళ్ళతో ఉంటే ఆ విశ్వాసం నాకు ఉండేది కాదేమో.
ఒకవేళ ఏ కారణం చేతైనా దేవుడు మిమ్మల్ని భౌతికంగా అంటే శారీరకంగా వేరు చేస్తున్నారనుకోండి, అయ్యో నేను వేరైపోతున్నానా అని అనుకోవద్దు. మనుషులకు వేరైనటువంటి వాళ్ళు చాలామంది దేవుడికి దగ్గర అవుతారు. మనుషులకు వేరైనటువంటి వాళ్ళు చాలామంది దేవుడికి దగ్గర అవుతారు. మనల్ని దేవుడికి దగ్గరగా చేయకుండా ఉండేది చాలా సందర్భాల్లో ఏంటి తెలుసా? మనుషులే. కొన్ని సందర్భాల్లో వాక్యం విందామని వస్తారు, చాలా సీరియస్గా వాక్యం వింటూ ఉంటారు. పక్కన కూర్చున్న వాళ్ళు ఈ చీర ఎక్కడ కొన్నారు అని అంటారు. లోన చిరాకు వస్తుంది, వాక్యం వింటున్నాను కదా అని. చిరాకు పడితే ఏమనుకుంటారో భయం. రేపు పొద్దున్న నేను ఎక్కడైనా తేడా అనుకో, ఏమా మొన్న చీర గురించి అడితే అంత కోపగించుకున్నావు, ఇప్పుడేంటమ్మా ఇలా ఉన్నావు అంటారేమో. ఎందుకు వచ్చిన తలనొప్పి? మొహమాటం కొద్దీ చీర గురించి మాట్లాడుతూ వాక్యం పోద్ది. చాలా సులభమైనటువంటి పద్ధతి. ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చి జబర్దస్త్ చూడరా మీరు అని అడుగుతారు. మీరు అనుకున్నారు చూడకూడదని. ఇప్పుడు వాళ్ళ దగ్గర లేదండి మానేసామంటే ఏమంటారు? సర్లే పెట్టేసి 2 నిమిషాలు పక్కకి వెళ్ళిపోయి నాలాంటి వాడు ఎవడన్నా వచ్చాను, సార్ మేము చూడండి సార్, ఆమె పెట్టమంది పెట్టాను, నేను ఆమె పెట్టమంది పెట్టాను. ఎంత భయంకరమో చూడండి. వేరు అవ్వడానికి ఇష్టపడరు. వేరు అవ్వడానికి ఇష్టపడకపోతే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించలేడు. అయితే మీరు అనొచ్చు, సార్ నేను వాళ్ళతోనే ఉన్నప్పుడు ఆశీర్వదించవచ్చు కదా, దేవుడు అబ్రహాము లోతుతోనే ఉన్నప్పుడే ఆశీర్వదించవచ్చు కదా. ఎందుకు ఆశీర్వదించడో మీకు చెప్తాను. నేను మా అన్నయ్య మేమిద్దరం కలిసి బ్రతుకుతున్నాం అంటే ఉమ్మడి కుటుంబం అనుకోండి. మా అన్నయ్య పచ్చి తాగుబోతూ దేవుడు నన్ను ఆశీర్వదిద్దాం అనుకున్నాడు. దేవుడు నాకు బోల్డ్ ఆస్తిని ఇచ్చాడు. అయితే మా అన్న నేను కలిసి ఉంటాం కదా, నా ఆస్తిని ఎవడు తీసుకుంటాడు? మా అన్న. మా అన్న ఆస్తి తీసుకొని ఏం చేస్తాడు చెప్పండి నాకు? తాగుతాడు. అంటే దేవుడు నన్ను ఆశీర్వదించింది ఎందుకో తెలుసా? మా అన్న తాగడానికి. చేస్తాడా పని? చేయడు. రే నీకు ఇచ్చాననుకో, నువ్వు దాన్ని అనుభవించవు. ఆడు మంచికి కూడా అనిపించడు తాగుడికి. కాబట్టి నేను ఇవ్వట్లా. నీకెందుకు ఇవ్వట్లేదు తెలుసా? వాడిని పాడు చేయటం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. దేవుడు కొన్ని సందర్భాల్లో మనల్ని వేరోమని అడుగుతాడు. ఆ వేరవ్వడానికి ఇష్టపడకపోతే దేవుడు మనల్ని ఆశీర్వదించలేడు. వేరవటం గురించి మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను. తారాజువ తెలుసు కదా. తారాజువ 2 రకాలుగా వేయచ్చు. ఒకటేమో పిరుకోళ్ళు వేసేది, ఇంకోళ్ళేమో పోటుగాడు వేసేది. పిరుకోళ్ళు వేసే పద్ధతి ఏంటో చెప్తాను. ఏంటనంటే ఓ సీసా తీసుకొచ్చి ఆ పుల్ల లాంటిది ఉంటుంది కదా, దాన్ని సీసాలో పెడతారు. ఆ తారాజువ పైకి వస్తుంది. వాడు నెమ్మదిగా అగ్గిపుల్లో నుప్పు వేస్తాడు. సుయ్యి అంటే దాన్ని వెళ్ళిపోతే ఇలా నగిరుతారు. బాగుంటుంది. ఇది పిరుకోళ్ళు చేసే పని. పోటుగాడు చేసే పని అలా ఉండదు. ఇదే తారాజువ అనుకోండి, ఇలా పట్టుకొని ఇలా అతికిస్తే ఏమవుద్ది? నెమ్మదిగా వస్తుంది. వచ్చినప్పుడు ఈడేం చేయాలి? దాన్నే వదిలేయాలి. వదిలేయకుండా అలాగే పట్టుకున్నాడు అనుకోండి, ఏమవుద్ది? అది చేతిలో కాలిపోదు. అవునా కదా. దేవుడు మనల్ని ఇది వదిలేయి అనంటే వదలకపోతే అదే మనల్ని చంపేస్తుంది. అది కొన్ని సందర్భాల్లో సంబంధం అవుతుంది, కొన్ని సందర్భాల్లో అది అలవాటు అవుతుంది, కొన్ని సందర్భాల్లో ఒక పాపం అవుతుంది. నాకు తెలీదు. మీ జీవితంలో దేవుడికి మీకు మధ్యన అడ్డుగా ఉండిపోయింది ఏదో ఉందాను. అది ఏదైనా అవ్వచ్చు. ఒక అలవాటు, ఒక సీరియల్, ఒక సినిమా, ఒక బంధం, ఒక అక్రమ సంబంధం, ఒక చెడు బుద్ధి, ఒక చెడు అలవాటు, ఒక బద్ధకం, ఒక నిద్ర, ఒక మొహమాటం, ఒక అభిమానం, అదేదైనా సరే అడ్డుగా ఉన్నట్లయితే దేవుడు ఈ రాత్రి మీతో చెప్పగలిగేటువంటి మాట ఒకటే, దాన్ని విడిచిపెట్టాయి. దాన్ని విడిచిపెట్టకపోతే, దాంతో కలిసి ఉంటే నేనేం చేయలేను. కలిసి ఉంటే చేయలేవు ప్రభు. లేదు. దేవుడు మన జీవితంలో ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ముందు పవిత్రపరచుకోమంటాడు. అది ఎలా ఉంటుందంటే, ఒకవేళ అడుక్కునేవాడు వచ్చాడు అనుకో, ఇలా అడుక్కునే ప్లేట్ తెచ్చాడు, అర్థమైందా? నువ్వు చూసావు, ఆడు అడుక్కునేవాడే ప్లేట్లో నువ్వు అన్నం వేద్దాం అనుకున్నావు, దాంట్లో ఒక ఎండిపోయిన ఆకు ఉంది, చిన్న ఆకు, వేపాకు. ఏమంటావు? రే ఆకుంది తీరా అని అంటావు లేదా? ఆడాకు ఆడి ప్లేటు అని అన్నం వేస్తావు నువ్వు? వేయలేవు. నీకు ఇష్టం అనిపించదు. రే కొంచెం తీసుకోరా. ఒకవేళ ఆ ప్లేట్కి కొంచెం ఇసుక అంటుకొని ఉన్నట్లుందా, రే కడుక్కొని రారా ప్లేటు అని అంటావా? ఒకవేళ లడ్డూ పెడుతున్నావు అందరికీ, మురికి చేతులు మట్టిలో ఉంది, ఇలా ఇచ్చాడు అనుకో, నువ్వు లడ్డూ పెట్టగలవా? పెట్టలేవు. చేయి కడుక్కొని రారా.
సార్ నేను చేయి కడుక్కొని రాలేను అంటే అప్పుడు ఏం చేస్తావు సార్? ఒక కాగితం పెట్టి కాగితం మీద లడ్డు పెడతావు. మట్లో లడ్డు పెట్టగలవా? పెట్టలేవు. అదేవిధంగా దేవుడు ఏమంటాడు తెలుసా? నీ హృదయం కలుషితం, నీ జీవితం కలుషితం, నీ సహవాసం కలుషితం, నీ చుట్టూ ఉన్న వాళ్ళు కలుషితమైన వాళ్ళు. నేను నిన్ను ఎలా ఆశీర్వదించాలి? పక్కకు రా, పక్కకు రా. నువ్వు పక్కకు వస్తేనే నేను ఆశీర్వదించగలను, లేకపోతే ఆశీర్వదించలేను. అబ్రహాంకి చాలా టైం పట్టింది అది నేర్చుకోవడానికి. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, మా అమ్మకి నేను చివరి కొడుకుని, మా నానమ్మతో ఉండేవాడిని నేను. మా అమ్మ నాన్న అందరూ బళ్ళుకి వెళ్ళిపోయేవాళ్ళు. నేను చిన్నోడిని, స్కూల్కి వెళ్ళే దినం దాకా మా నానమ్మ దగ్గర ఉండేవాడిని. మా నానమ్మకి కాఫీ అంటే చాలా ఇష్టం. కాఫీ కాసుకునేది. నా చిన్నప్పుడు, నాకు 2.5-3 ఏళ్ళప్పుడు, నాకు ఇప్పటికీ గుర్తు. మా నానమ్మ కాఫీ కాయాలంటే అరగంట పట్టేది. కానీ అరగంట సేపు తమాషాగా ఉండేది. ఎలా అంటే 4-5 కాగితాలు పెట్టేది, తర్వాత పుల్లలు పెట్టేది, కాగితం అంటించేది. ఆ కాగితం మంటం మీద పుల్లలు కాలాలి. పుల్లలు కాలిన తర్వాత పొయ్యి మీద డేక్ష పెట్టేది, గ్లాసు నీళ్ళు వేసేది, అంత బెల్లం గడ్డ మొక్కేసేది. ఆ బెల్లం గడ్డ కరిగేదాకా నీళ్లు వేడెక్కాలి. అది కరిగిన తర్వాత కాఫీ పొడి వేసేది. కాఫీ పొడి వేసిన 2 నిమిషాలకి పొంగేది. అప్పుడు పైన నీళ్లు కొట్టేది, మళ్ళీ పొంగేది, మళ్ళీ నీళ్లు కొట్టేది, తర్వాత పుల్లలు లాగేసేది. ఆ దమ్ము మీద ఆ కాఫీ అలా మరుగుతూ ఉండేది. తర్వాత మూత పెట్టేది. ఆ కాఫీ అంతా ఓ 15 నిమిషాలకి అలా వడగట్టేది, కిందకు వచ్చేది. అప్పట్లో టీ వడగట్టడం, కాఫీ వడగట్టడం లేదు, అవి లేవు. గొప్పోళ్ళ ఇంట్లో ఉండే, ఎవరి దగ్గర పడితే ఆడి దగ్గర ఉండే కావు. ఆ కాఫీ అంతా కిందకు పొడి వచ్చేయాలి. ఆ తర్వాత కదలకుండా ఆ కాఫీని గ్లాసులో పోసేది, డికాషన్. దాంట్లో కొంచెం పాలు కలుపుకునేది, అప్పుడు తాగేది. బెల్లం కాఫీ తాగేది. ఆ విధంగా ఆమె కాఫీ తాగాలంటే అరగంట పట్టేది అప్పట్లో. ఇప్పుడు కాఫీ తాగాలంటే ఎంతనే పట్టుద్ది? 2 నిమిషాలు. అప్పటికి ఇప్పటికి ఎంత మారిపోయిందో చూడండి. ఇప్పుడు బెల్లం ఎవడు వాడ్డు? పంచదారే. పుల్లల పొయ్యి ఎవడి దగ్గర ఉండదు? గ్యాస్ స్టవ్వే. కాఫీ పొడి ఎవడు వాడ్డు? ఇన్స్టెంట్ కాఫీయే. క్షణాల్లో అయిపోతుంది కాఫీ. నేను ఎందుకు నీ ఉదాహరణ చెప్పానంటే, అప్పట్లో ఇంత ప్రత్యక్షత లేదు, ఇంత వాక్యోపదేశం లేదు, పరిశుద్ధాత్మని పరిచర్య లేదు. అబ్రహాము 100 సంవత్సరాల విశ్వాస జీవితంలో 7 సార్లే దేవుడు కనబడింది మనకు బైబిల్లో లెక్క ప్రకారం. 7 సార్లే అంతే. కానీ మనకు అలా కాదు. వారం వారం చర్చికి వెళ్తాం, ప్రతిరోజు టీవీలో వాక్యం వింటాం, ప్రతిరోజు వాక్యం చదువుకోవడానికి అవకాశం ఉంది, ప్రతిరోజు దేవుడు మనకు ఆదేశాలు ఇవ్వచ్చు. అబ్రహాంకి 50 సంవత్సరాలు పట్టింది, మనకు అంత టైం పట్టకల్లా ఆ విశ్వాసంలో ఎదగడానికి. అవునా కదా? ఆయనకు పాపం అంత ప్రత్యక్షత లేదు. ఆ విధమైనటువంటి విశ్వాసంలో ఎదగాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ రాత్రి ఈ మాటలు మీకు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మీలో అందరూ విశ్వాసం కలిగిన వాళ్ళే, ఎవ్వరికీ లేదని చెప్పట్లా. అయితే అందరూ పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నవాళ్ళు కాదు. సగం విశ్వాసం ఉంటే దేవుడు ఏం చేయలేదు. సగం విశ్వాసం అనేది ఎలా ఉంటుంది అంటానికి ఈ ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఓ పాస్టర్ గారికి 2 కూతుర్లు అంట. వాళ్ళు కాలేజీకి వెళ్ళే కూతుర్లు. వాళ్ళు అన్నారంట, డాడీ ఎప్పుడు మిమ్మల్ని అడగలేదు, ఒక్కసారి మీరు కాదనకూడదంటే. ఏంటమ్మా? ఊర్లోకి మంచి సినిమా వచ్చింది, సినిమా అంతా బాగుంటుందంట, ఒక్క నిమిషమే బాగోదంట, ఒట్టు ఆ ఒక్క నిమిషం మేము కళ్ళు మూసుకుంటాం డాడీ, ప్లీజ్ మమ్మల్ని సినిమాకి పంపివా అంటే, డాడీ చూసి సరే వెళ్ళండి. ఎన్ని గంటల సినిమా అన్నాడట? 6 గంటలు. అయితే 5ంటికి వెళ్ళిపోతారు కదంటే, అవునమ్మా 5ంటికి కిందకి రండి, ఓ 10 నిమిషాలు ముందు రండి అని. ఏ డాడీ అని? ఏమి లేదమ్మా, మీరు సినిమాకి వెళ్తున్నారు కదా, మీకోసం ఒక మంచి కేక్ తయారు చేసి పెడతాను నేను. అవునా డాడీ అని 2 ముద్దు పెట్టేసి వెళ్ళిపోయారు. గబగబా స్నానం జ్ఞానం చేసి తయారు వచ్చారు. ఈలోగా బల్ల మీద పెద్ద కేక్, 2 కేజీలు ఉంటుంది కేక్ పెట్టారు. డాడీ చూసి, డాడీ ఇది నువ్వే చేసావంటే, అవునమ్మా ఇది నేనే చేశా, పిండి నేనే కలిపా, జీడిపప్పు కిస్మిస్ అన్నీ నేనే వేసా, అన్నీ నేనే చేశాం అంటే 2 కూడా ముద్దు పెట్టేసుకొని కేకు కత్తి తీసుకొని కోస్తా ఉన్నారు. ఇలా కొయ్యిపోతూ ఉంటే అగనాగన్నాను. ఏంటన్నాడు? మీకు ఒక మాట చెప్పాలి, మర్చిపోయాను నేను. ఏంటనంటే, ఏం లేదు, నేను ఒక పెద్ద బేసిన్లో పిండి, కోడిగుడ్డు, పాలు, పంచదార, కిస్మిస్, జీడిపప్పు అన్నీ వేసి పిండి కలుపుతున్నాను. కలుపుతూ ఉంటే ఒక చిన్న పొరపాటే, చిన్నదే, కానీ చెప్పకపోతే నా హృదయం ఒప్పుకోదు. ఏంటనంటే, ఇలా కలుపుతూ ఉంటే
పైనుంచి ఒక ఎలుక వెళ్తుంది, నేను చూసుకోలేదు. ఆ ఎలుక వెళ్ళిపోయేటప్పుడు కరెక్ట్గా ఈ పిండి దాటేటప్పుడే అది ఉచ్చపోసింది. ఓ చుక్క ఉచ్చ దీంట్లో పడిపోయింది. నేను చూసా పడిపోవటం వచ్చా, కానీ నేను అప్పుడు తిప్పుతున్నాను కదా, నేనేం చేయలేపాను. ఓ చుక్క వచ్చా అంటే పెద్ద ఎక్కువే ఉండదు, ఒక చుక్కే. ఎలుక ఎంత ఉచ్చబోస్తుంది, దాంట్లో ఒక చిన్న ఒక ఉచ్చ బొట్టు పడింది, దీంట్లో కలిసిపోయింది. కానీ మీకు చెప్పలేదు అనుకోండి, ఆ పొరపాటు నాదే అయిపోద్ది కదా, అన్యాయం చేసిన వాడిని అవుతాను. అందుకే చెప్పేస్తున్నా, ఒక చుక్క వచ్చే ఎక్కడో కలిసిపోయాడు ఉంటుంది. పర్ల కేక్ బాగానే ఉంటుంది, రిచి సూపర్ ఉంటుంది, తినచ్చు. మీరే అక్కడ ఉంటే తింటారా? ఇప్పుడు ఒక చిన్న మాట, ఎలుకొచ్చ ఒక చుక్క పడిందంటేనే చీ అంటున్నారే, అర్థమైందా? ఎందుకని అర్థం అది తెలుసా అన్నానా? గంట సినిమాలో 1 నిమిషం చెడ్డగా ఉంటుందని అంటే ఆయన ఎలుకొచ్చ ఉపయోగించారు. మీరు చూసే జబర్దస్తులు కానీ అది ఎలుకొచ్చా కాదు, అది ఏనుగొచ్చ. అంటే డైరెక్ట్గా ఏనుగు బర్రని పోసేస్తే తిప్పాడు అనమాట. అది ఎంత తినేస్తున్నారో మీరు అసలు. మళ్ళీ పైగా దాని గురించి డిస్కషన్లు, దాని గురించి అసలు మళ్ళీ వాట్సాప్లో గ్రూపుల్లో ఈరోజు ఏమైందో తెలుసా అని మాట్లాడుకోవటం. అంటే ఏనుగుచ్చ మీద బతికేస్తున్నారు మీరు అసలు. మరి చీ అంటే నేనేం చేయను దానికి. ఇప్పుడు వాళ్ళ నాన్న 1 నిమిషాన్నేమో ఎలుకొచ్చతో పోలిస్తే, మరి ఈరోజు మీరు చూసే సినిమాలు కానీ, ఈరోజు మీరు చూసే సీరియళ్ళు కానీ, ఈరోజు మీరు చేసే పనులు కానీ, అటు ఎలుకొచ్చ ఏనుగొచ్చ, ఏనుగు గొద్దులు పెద్ద పెద్ద కలుపుకొని తినేయటమే బాగుంటుంది. తోటకూరలాగా ఉంటుంది తెలుసా, అన్నంలో కలుపుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. కొంచెం ఉప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు అర్థమైంది మీ బతికేంట. దేవుడు ఎందుకని మీ జీవితంలో ఏం చేయలేకపోతున్నాడు అర్థమవుతుందా? కలుషితమైనటువంటి జీవితం ఉంటే దేవుడు ఏం చేయగలడు? ఏం చేయలేడు. మీ ఆలోచనలు కలుషితం, మీరు తిరిగే తిరుగుళ్ళు కలుషితం, మీకున్న కోరికలు కలుషితం, మీ మిత్రులు కలుషితం, మీ బ్రతుకు కలుషితం. ఇక దేవుడు నా కోసం ప్రత్యేకంగా జీవించండి అనే మాటకి అర్థమేముంది? లేదు. పవిత్రమైన ఆలోచన దేవుడు మనకు ఉండాలని ఆశపడుతున్నాడు. సార్ అయితే వేరే వాళ్ళు మనకి మిత్రులుగా ఉండకూడదా? ఉండాలా? యేసుప్రభు పాపులతో లేడా? ఉన్నాడు. కానీ కలుషితమైన ఆలోచనలు ఉన్నాయి ఆయనకి? లేదు. మిత్రులు ఉండాలి మనకి, కానీ వాళ్ళతో కలిసి పనులు చేయకూడదు. మనం వాళ్ళతో కలిపి మనకు అదే అభిప్రాయాలు ఉండకూడదు. మనది ఇది అభిప్రాయం, మన ఆలోచన ఇది. ఐ లవ్ యూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నా ఉద్దేశాలు ఇవి, నా పద్ధతులు ఇవి, నాకున్న విశ్వాసం ఇది. ఖచ్చితంగా చెప్పడం నేర్చుకోవాలి. ఖచ్చితంగా అది ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవునితో ఎక్కువ గడిపే కొద్దీ ఎక్కడ మనం ఆపేయాలి, ఎక్కడ గీత గీసుకోవాలి, ఎక్కడ మాట వినకూడదు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొన్న ఈ మధ్యన అమెరికా వెళ్ళినప్పుడు భార్యాభర్తలు వాళ్ళిద్దరే క్రైస్తవులు. ఇటు భార్య తరపు కానీ భర్త తరపు కానీ అందరూ కూడా వేరు వేరు విగ్రహాలని కొలిసేటువంటి వాళ్ళు. అయితే వాళ్ళు ఏమన్నారంటే, అన్న కొంతకాలం నుంచి మా నాన్న కానీ మా మామయ్య వాళ్ళు కానీ రానివ్వట్లేదు. మేము ఇల్లు కట్టుకున్నాం కొత్తది, ఓపెనింగ్ కూడా ఎవరిని పిలవలేదు. ఏ అనంటే వాళ్ళు వచ్చారనుకోండి గుళ్ళుకి తీసుకెళ్ళమంటారు, మందు కొడతారు, మాకు చాలా కష్టంగా ఉంది అని అన్నారు. అంటే నేను అన్నాను, అట్లా కాదమ్మా, మీరు మామయ్యని పిలవండి, ఈసారి రమ్మని చెప్పండి. వాళ్ళతో దూరం అయిపోతే బాగోదు, రమ్మని చెప్పండి. మరి రమ్మని చెప్తే వాళ్ళు గుడికి తీసుకెళ్ళమంటారన్నా, ఏం చేయమంటాను? మేము అక్కడే చాలా తెలివితేటలు ఉపయోగించాలి. ఏం చేస్తామంటే, నాన్నగారు గుడికి తీసుకెళ్ళాలా, రండి కూర్చోండి అని గుడి దగ్గర దాకా వెళ్ళండి, కారు బయట ఆపేసేయండి, నాన్నగారు ఇదే గుడి వెళ్ళండి, పూజ చేసుకొని రండి. నువ్వు రావా? లేదు నాన్న నేను రాను, నేను నీకోసం వచ్చాను, నువ్వు తీసుకురమ్మన్నావు కదా తీసుకొచ్చావు, నువ్వు వెళ్ళి నాన్న నేను ఇక్కడ కూర్చుంటా అని చెప్పు. మీ నాన్నేమి నీ మీద ఒత్తిడి తీసుకురాడు, వెళ్ళొస్తాడు, మీరు చూడండి అని అన్నా. అంటే సరే అన్నాడు. ఆయన తర్వాత ఏమని చెప్పాడు తెలుసా? వాళ్ళ నాన్న వచ్చాడంట, 2 సార్లు తీసుకెళ్ళాడంట. ఆ తర్వాత ఆయన అడగడం మానేశాడంట. ఈయనే అడిగాడంట, నాన్న గుడికి వెళ్ళమంటే, వద్దులే నిన్ను బాధ పెట్టి నేను వెళ్ళలేనురా. నాన్న నేనేం బాధపడలేదు, లేదులేరా వద్దులే అన్నాడంట. అయిపోయింది. ఇది మొదటి విషయం. రెండోది, ఆయనేమో మందు తాగుతాడంట. మందు ఇదివరకు మందు బాటిల్ తేమనేవాడు, కొడుకు ఏమన్నా తెచ్చేవాడు, ఇంట్లోనే తాగేవాడు. అయితే నేనేమన్నానంటే, ఇక్కడ సెంటిమెంట్ ఉపయోగించు,
ఏమనంటే, నానా ఇదివరకు వచ్చి నువ్వు మందు కావాలంటే తీసుకొచ్చి ఇచ్చాను, ఇప్పుడు నేను తీసుకురాలేను. ఏ అనంటే, ఇప్పుడు కూతురు 7వ క్లాస్ చదువుతుంది, కొడుకు 5వ క్లాస్ చదువుతున్నాడు. తాతయ్య మందు తాగడం కనుక వీళ్ళు చూశారనుకో, ఓ మందు తాగితే తప్పేంటి, తాతయ్య తాగట్లేదా, నేను కూడా తాగుతా. పైగా అమెరికాలో తాగొద్దురా అంటే పోలీసులు ఫోన్ చేస్తాడు, మా నాన్న వద్దంటున్నాడండి అంటే నన్ను బొక్కలు వేస్తారు. అమెరికాలో ఉన్న పద్ధతి ఇది నానా. కాబట్టి నాకు ఇబ్బంది, ఇంట్లో మందు తాగడానికి వీల్లేదు, కాబట్టి క్లబ్ తీసుకెళ్ళి వదిలేస్తా, బారు తీసుకెళ్ళి వదిలేస్తా, నువ్వు అక్కడ తాగి నీ మత్తు దిగిన తర్వాత ఫోన్ చేస్తే నేను తెస్తా, ఇంట్లో మాత్రం తాగడానికి వీల్లేదు అని అన్నాడంట. ఈయనేమన్నాలో అర్థం కాక, సర్లేరా వదిలే అన్నాడంట. నిజమేనా, నువ్వు వేరుగా అనుకోవద్దు, నా కూతురు నా కొడుకు రేపు పొద్దున్న ఉండవు, వాళ్ళని పెంచాల్సింది నేనే, అమెరికాలో పెంచలేము మేము. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, వాళ్ళని ఏదో భక్తిగా పెంచుకుందాం, వాళ్ళు ఏదో ప్రేమగా పెంచుతున్నాం, ఇప్పుడు కనుక ఇది అలవాటు చేసాం అనుకో నేను ఇంకేం చేయలేను అని అంటే, వదిలేరా అని అన్నాడంట. 3 నెలలు ఉన్నాడు. 3వ నెల చివరికి వచ్చేప్పటికి ఆయన కూడా ప్రార్థనలో కూర్చున్నాడు. అంటే అభిమానం ఉంది, అయితే ఎక్కడ దాకా ఉండాలో అక్కడ దాకా ఉంది. మొహమాటం చూపించారు, ఎక్కడ దాకా చూపించాలో అక్కడ దాకా చూపించారు. మాట విన్నాడు, ఎక్కడ దాకా వినాలో అక్కడ దాకా విన్నాడు. ఇది తెలివితేటలు. దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు తెలివితేటలు ఇస్తాడు, దేవుడు సమయస్ఫూర్తినిస్తాడు. కానీ హృదయంలో నేను దేవునికే విధేయత చూపించాలా, దేవుని మీదే ఆనుకోవాలా. ఇది మొదటిది, సెపరేషన్, వేరు అవ్వటం. రెండోది ఏంటి తెలుసా, దేవునిలో విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు ఇదే కఠినంగా ఉంటుంది, జాగ్రత్త వినండి. దేవునిలో విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు, విశ్వాసంలో ఎదగటం అనేది ఎలా తెలుసుద్ది, విద్యలో ఎదుగుతున్నాం అనేది ఎలా తెలుసుద్ది, ఎక్కువ పరీక్షలు రాయాలి. ఎవడు ఎక్కువ పరీక్షలు రాస్తే ఆడు బాగా చదువుకున్నాడు, అంతేనా కదా. 1వ క్లాసు 15 సంవత్సరాలు చదివాడు అనుకో, ఆడు బాగా చదువుకున్నట్ల. ఆడు సంవత్సరాల కొద్దీ పరీక్షలు పెరిగిపోతూ ఉంటే బాగా చదువుకున్నాడు రాని. 1వ క్లాస్ పరీక్ష కంటే 2వ క్లాస్ పరీక్ష కఠినంగా ఉంటుంది, 2 కంటే 3, 3 కంటే 10, 10 కంటే ఇంటర్మీడియట్, ఇంటర్మీడియట్ కంటే డిగ్రీ. పరీక్షలు పెరుగుతూనే ఉంటాయి. విశ్వాసంలో పరీక్షలు పెరుగుతాయి. పెరుగుతున్నాయి అంటే అర్థం నువ్వు విశ్వాసంలో ఎదుగుతున్నావు. ఎంతగా పెరిగిపోతాయి అంటే జాగ్రత్త వినండి, ఒక స్థాయికి వచ్చేటప్పటికి నాకెవరు లేరు, నేను ఒంటరి అయిపోయాను, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు, నా బాధను గ్రహించగలిగే వాళ్ళు ఎవరు లేరు. ఆ విధమైనటువంటి ఒంటరితనానికి దేవుడు తీసుకెళ్తాడు. ఎందుకో తెలుసా, ఆ విధంగా ఒంటరిగా ఉన్నప్పుడే దేవుడు ఏమని చెప్తాడు తెలుసా, ఎవ్వరు లేరు నీతో ఎప్పుడు, నువ్వు నేనే, నువ్వు నా మీద అనుకో, నీ జీవితంలో అద్భుతం చేస్తాం. మోరియా దేశంలో ఆ కొండ మీద కొడుకుని బలిపీఠం మీద పడుకోబెట్టి కత్తి పైకెత్తి ఆయన ఊపుతున్నప్పుడు అబ్రాహాముతో ఎవరున్నారు, ఎవ్వరు లేరు. అప్పుడు దేవుడు అన్నాడు, ఆగో అని అంటే చూసే, ఏంటి ప్రభా ఆగో, ఇగో అక్కడ బలిపోస్తుంది, బాబును వదిలేయి. ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది నువ్వు గొప్ప విశ్వాసం కలిగిన వాడు అని. నాకు తెలుసు నీ విశ్వాసం ఏంటో, అందరికీ తెలియాలా. నీ గొప్పతనం ఏంటో నాకు తెలుసు, అందరికీ తెలియాలా. చూసావు, ఇప్పుడు అందరూ చూశారు. విశ్వాసులకు తండ్రి, నీకు బిరుదిస్తా. కానీ ఆ బిరుదుకు ముందు ఒంటరితనం, ఆ బిరుదుకు ముందు నాకెవరున్నారు అనేటువంటి ప్రశ్న. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమంది బయటికి చెప్పలేకపోవచ్చు, సార్ మా ఇంట్లో నేను ఒక్కదాన్నే, మా ఇంట్లో నేను ఒక్కడినే, నాకెవరు లేరండి. అందరూ ఇంట్లో ఉంటారు, కానీ నాలాగా ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు లేరు, నాలాగా విశ్వాసించే వాళ్ళు ఎవరు లేరు, నాలాగా దేవుని మీద ఆనుకునే వాళ్ళు ఎవరు లేరు. కంగారు పడద్దు, ఆ ఒంటరి జీవితాన్నే దేవుడు వాడుకుంటాడు. దేవుడు బైబిల్లో గొప్ప గొప్ప వ్యక్తులను ముందు ఒంటరి చేశాడు. యోసేపు ఒంటరివాడయ్యాడు, ఆ తర్వాతే కుటుంబానికి ఆశీర్వాదం అయ్యాడు. మోషే ఒంటరివాడయ్యాడు, ఆ తర్వాతే దేశానికి ఆశీర్వాదం అయ్యాడు. ఏలియా ఒంటరివాడు, ఆ తర్వాతే ఎలీషాని ప్రవక్తగా అభిషేకించాడు. అబ్రహాము ఒంటరివాడయ్యాడు, ఆ తర్వాతే లోకమంతటికి ఆశీర్వాదం. పౌలు ఒంటరివాడు, తనందరూ వదిలిపెట్టేసరియా. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, ఎవ్వరు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను. ఆ టైంలో నా పక్కన యేసయ్య ఉన్నాడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ పక్కన ఉండేది యేసయ్య. ఒంటరిగా ఉన్నప్పుడు నీ పక్కన ఉండేది యేసయ్య. నీకు అలాంటి విశ్వాసం ఉందా?
ఒకవేళ అలాంటి విశ్వాసం లేదు అని అంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయలేడు. ఓ చిన్న సన్నివేశం చెప్పి నేను ముగిస్తాను. ఇదే ఒక కొమ్మ అనుకోండి, ఒక కొమ్మ. ఆ కొమ్మ మీదకి ఒక పక్షి వచ్చి ఇలా వాలింది. ఈ కొమ్మ ఇలా ఊగుతుంది, కొమ్మ ఇలా. ఈలోగా పెద్ద గాలి వచ్చింది. ఆ గాలికి కొమ్మ అటు ఇటు ఊగిపోతుంది. అయితే పక్షి మాత్రం ఏం భయపడతలా, కొమ్మ మీద ధైర్యంగా ఉంది. నేను అడిగే ప్రశ్న, ఆ పక్షికి ఆ కొమ్మ మీద ధైర్యంగా ఉండడానికి అది నమ్ముకునేది దేన్ని? రెక్కల్ని. కాళ్ళని కాదు, కొమ్మని కాదు, రెక్కల్ని. అయితే పక్షి కొమ్మ మీద కూర్చున్నప్పుడు రెక్కలు కనబడతాయా? కనబడవు. కనబడని రెక్కల్ని పరిస్థితులు వస్తే తీస్తా, పరిస్థితులు వస్తే దేవుడు తప్పిస్తాడు, పరిస్థితులు వస్తే దేవుడు రక్షిస్తాడు, పరిస్థితులు వస్తే దేవుడు చంపడానికి అప్పగిస్తాడు. భయం లేదు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను దేనికి జంకనాల్సిన అవసరం లేదు. దేవుడి మీద పూర్తిగా ఆనుకుంటా. విశ్వాసం అనేది దేవుడు నా జీవితంలో అంచెలంచెలుగా పెంచుతున్నాడు. ఇంకా పూర్తి విశ్వాసం ఇంకా రాలేదేమో, ఇంకా రావాలేమో. దేవుడు చాలా విషయాల్లో నన్ను ఆశీర్వదించాడు. కానీ దేవుడు నన్ను తప్పించినటువంటి విధానం చాలా సందర్భాల్లో ఎంత గొప్పగా ఉంటుంది తెలుసా? పోయిన సంవత్సరం మే 6వ తారీఖున జరిగిన విషయం. కరెక్ట్గా తారీఖు కూడా చెప్తున్నా. మే 6వ తారీఖు. మే 5వ తారీఖు కోదాళ్ళలో వాక్యం చెప్పాను. రాత్రి వాక్యం చెప్పేసిన తర్వాత భోజనం చేస్తున్నాను. అయితే మీటింగ్ పెట్టినటువంటి కుర్రోడు, చిన్న కుర్రోడు, 25 ఏళ్ళు ఉంటాయేమో కుర్రోడు, అతను పెట్టాడు మీటింగ్. ఆ కుర్రోడు అన్నాడు, అన్న కారు బయట రెడీగా ఉందన్న, భోజనం చేయగానే వెళ్ళిపోవచ్చు. కోదాడు నుంచి తణుకు రావాలి. నేను తణుకులో ఆదివారం మాట్లాడాలన్నమాట. అది పరిస్థితి. సరే అని అన్నాను. భోజనం పూర్తయిందో లేదో మళ్ళీ కుర్రోడు వచ్చాడు. వచ్చి అన్న 2 నిమిషాలు అన్న, నేను భోజనం చేసి నేను కూడా వస్తా అన్నాడు. నువ్వెందుకు రావడం అని అన్న డ్రైవర్ రానంటున్నాడు అన్నాడు. అదేంటి అన్నాడు. అన్న తనకు నిద్ర వస్తుందంట, కారు మనకి ఇస్తాడంట కానీ డ్రైవర్ రాడంట. ఇదెక్కడ డ్రైవర్ అయ్యా అని అనుకున్నా. పోన్లేనన్న అని అన్నాడు. సరే కారు ఎక్కేసాం. అతను కుర్రోడు అన్నాడు, నేను డ్రైవ్ చేస్తా అన్నాడు. రోజంతా పని చేసావు కదా, నీకు నిద్ర రాదా అన్నాడు. అన్న మీరు పక్కన కూర్చోండి అన్న, కొన్ని కబుర్లు ఆడుకుంటా ఉందాం, వెళ్ళిపోదాం అన్నాడు. సరే పక్కన కూర్చున్నా కబుర్లు ఆడుతూ ఉందాం అనుకున్నాను. కార్ స్టార్ట్ అయింది. అందరూ బయట నుంచి అరుస్తున్నారు, ఓ అని. ఏమైందిరా అని గ్లాస్ కిందకి తిప్పి అడిగితే, అన్న ఏదో కారుతుంది అన్న వెనకాలన్న. అన్న ఏసీ ఆన్ చేసాం కదన్న ఇప్పుడే, అందుకే నీళ్లు కారుతేలే అన్నాడు. సరే పద అన్న. కోదాడు నుంచి ఏలూరుకి ముందు టోల్గేట్ వస్తుంది, జంక్షన్ దాటిన తర్వాత. ఆ టోల్గేట్ దగ్గరికి వచ్చేప్పటికి నాకు గాలి పీల్చడం కష్టం అనిపిస్తుంది, బాగా భారంగా అనిపిస్తుంది. టోల్గేట్ దగ్గర స్లో అవుతుంటే లేచి వెనక్కి అలా చూశాను. ఏదో కారుతున్నట్లు అని అనిపిస్తుంది. తమ్ముడు పక్కన ఆపు, ఏదో కారుతుందయ్యా అని అన్నాను. మనోడు టోల్గేట్ దాటిచ్చి ముందుకు తీసుకెళ్ళి పక్కకి ఆపి వచ్చాం. పెట్రోల్ కారిపోతుంది. ఓకే, మేము మూత సరిగ్గా పెట్టలేదేమో అని చూసాం. మూత బాగానే పెట్టాం, తాళం వేసాం. ముందున్నటువంటి బాయ్ నట్ అంటారే అది తీస్తే పెట్రోల్ లోనకి సప్లై చేసే ట్యూబ్కి 2 నట్లు ఉంటాయి, అవి లూజ్ చేసేసి బయటికి లాగేసి ఉంది. కొంచెం పెట్రోల్ పైప్ ఇంజిన్లోకి వెళ్తుంది, కొంచెం బయట పడుతుంది. మనోడు లంబాడీ కుర్రాడు, వెంటనే ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే అవతల వాళ్ళు ఫోన్ ఎత్తారు. అయితే వీళ్ళు లంబాడీ భాషలో మాట్లాడుతున్నారు. కాకపోతే నాకు అర్థమవుతుంది ఏంటి అని అంటే, నన్ను చంపడానికి డ్రైవర్తో మాట్లాడుకొని వాళ్ళు డ్రైవర్ని దింపేసి ఆ కారుకి అది ఇంజన్ మూత తీపిచ్చేశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి తెలుసా? దారిలో 2-3 సార్లు అగ్గిపొల్ల వేసి ఉంటారు. ఆ అగ్గిపొల్లకి కారు కాలిపోతే యాక్సిడెంట్లో చచ్చిపోయినట్లు చేయాలని. 100 కిలోమీటర్ల ప్రయాణం, ఎన్నిసార్లు అగ్గిపొల్ల వేశారో ఏమవ్వలేదు. మే నెల, భయంకరమైనటువంటి ఎండ, 100 కిలోమీటర్లు, బండి మధ్యలో ఆగిపోలేదు. దేవుడే కదా చేసింది. ఇలాంటి నా జీవితంలో ఉన్నప్పుడు మనుషులకి నేను ఎందుకు భయపడతాను? మనుషుల మీద నేను ఎందుకు ఆధారపడతాను? ఆధారపడను. అందుకే ధైర్యంగా మాట్లాడతాను, చాలా స్పష్టంగా మాట్లాడతాను. విశ్వాసం ఉంటే పూర్తిగా ఉండాలి, లేకపోతే మానేసే. ఆనుకుంటే దేవుడు పూర్తిగా అనుకో, సగం అనుకోవద్దు. సగం విశ్వాసం కలిగిన వాళ్ళు, సగం దేవుని మీద ఆనుకునే వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. నీ జీవితం ఎటు కాకుండా అయిపోతుంది. అటు లోకంలో ఆనందించలేవు, ఇటు దేవునిలో దీవెన పొందలేవు. ఎందుకు నీ బతుకు అంట?
అయితే అటన్నా ఉండు, లేకపోతే ఇటన్నా ఉండు. ఎన్నిసార్లు దేవుడు ఈ మాట చెప్పాడు? నీ ముందు జీవాన్ని మరణాన్ని పెట్టని, ఏది కావాలో అది ఎంచుకుచో, అటు ఇటు కాకుండా మధ్యలో ఉండొద్దు. ఈ రాత్రి ఒకసారి ఆలోచించండి. అటు ఇటు కానీ బతుకాని ఇది. ఇటు దేవుడు కావాలి, అభిమానం కావాలా? ఇటు దేవుడు కావాలి, మొహమాట బతుకు కావాలా? ఇటు దేవుడు కావాలి, సంబంధ భావ్యాలన్నీ కావాలా? దేవుడు కావాలి, అలవాట్లు కావాలా? దేవుడు కావాలి, కోరికలు కావాలా? ఒకవేళ అలాంటి బతుకున్నట్లయితే యేసుప్రభు అన్న మాట, హలో, నేను సిలువ మీద చచ్చిపోవడానికి వచ్చాను, ఎవడైనా నన్ను వెంబడించాలంటే ఆడు కూడా ఆడి సిలువ ఎత్తుకొని రావాలి. సిలువ ఎత్తుకుంటే భారం, సిలువ ఎత్తుకుంటే సిగ్గు, సిలువ ఎత్తుకుంటే అందరూ తక్కువగా చూస్తారు, సిలువ ఎత్తుకుంటే నేను చంపేయచ్చు. అది మోయడానికి ఇష్టపడితేనే నిత్య రాజ్యంలో ఉన్నతమైన హోదా, స్థానం, లేత లేదు. ఆలోచించు. ఈ రాత్రి నీ జీవితం ఫలభరితంగా, నీ జీవితం ఆశీర్వాదం లేకుండా, నీ జీవితం ముందుకి వెళ్లకుండా ఆగిపోయిన పరిస్థితి, కుటుంబాల్లో చావులు, కుటుంబాల్లో జబ్బులు, కుటుంబాల్లో గొడవలు, కుటుంబాల్లో మనస్పర్ధలు ఉన్నాయా? అబ్రాహాము లాగే సగం విశ్వాసం చూపించామో ఆదిలో. దేవుడు అబ్రహాము జీవితం గురించి అంత విస్తృతంగా ఎందుకు ఇచ్చాడు? అబ్రహాము విశ్వాసంలో ఎదిగాడు. మనం ఎదుగుతున్నావా? ఒకవేళ ఎదగట్లేదంటే ఈ రాత్రి నీ జీవితాన్ని పరిశీలన చేసుకుంటావా? తలంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అబ్రహాము అభిమానంతో తండ్రిని, మొహమాటంతో తమ్ముణ్ణి, నస పెడుతుంది కదా అని భార్య మాట విన్నాడు, సమస్యలు తెచ్చిపెట్టుకున్నాడు. చివరికి ఎవరి మాట వినలేదు, దేవుడు మాట వినటం మొదలుపెట్టాడు. యెహోవా ఈరే అని చెప్పగలిగాడు. దేవుడు విశ్వాసులకు తండ్రి అని బిరుదిచ్చాడు. దేవుడు నిన్ను ఆశీర్వాదంగా చూడాలని ఇష్టపడుతున్నాడు. నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను బట్టి అనేక మందికి ఆశీర్వాదాన్ని అందిస్తా, నిన్ను దీవిస్తా, నిన్ను బట్టి అనేక మందికి దీవెనకరంగా చేస్తా. నిన్ను దీవించాలంటే, నిన్ను ఆశీర్వదించాలంటే, నీ జీవితం ఫలభరితం అవ్వాలంటే నీ జీవితం పవిత్రం అవ్వాలి. పవిత్రతకు ఎడబాటు ఉంటుంది, పవిత్రతకు వేరుపరచబట్టం ఉంటుంది, పవిత్ర జీవితంలో ఒంటరితనం ఉంటుంది. అది నువ్వు ఎదుర్కోవడానికి ఇష్టపడుతున్నావా? బహుశా నీ జీవితంలో ఒంటరితనం వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు భయం వేసి మళ్ళీ మనుషులతో కలిసిపోయావేమో, మొహమాటం కొద్దీ పాపం చేస్తున్నావేమో, అభిమానం కొద్దీ పాపం చేస్తున్నావేమో, దేవుడు వద్దు అన్నదాన్ని పట్టుకొని తిరుగుతున్నావేమో నువ్వు. అదే నిన్ను చంపేస్తుంది, అదే నిన్ను వెనక్కి లాగుతుంది. ఈ రాత్రి దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించు, ఈ రాత్రి పూర్తిగా నీ మీద చేయి వేస్తాను, పూర్తిగా నీ మీద ఆనుకుంటాను, నీ వైపే నేను చూస్తాను యేసయ్యా, నాకు ఇంకెవరొద్దు, నువ్వే యేసయ్యా నాకు కావాలి, నన్ను అంతం వరకు నడిపించగలిగేది నువ్వే, మరణం తర్వాత మార్గాన్ని చూపించగలిగేది నువ్వు ఒక్కడవే. ఈ లోకములో మనుషులు చావుదాకే వస్తారు, కానీ నువ్వు చావుని దాటిస్తావు. ఈ లోకంలో మనుషులు మోసం చేయొచ్చు, కానీ నువ్వు ఎప్పటికీ మోసం చేయవు. ఈ లోకంలో మనుషులు వాడుకొని వదిలేయచ్చు, కానీ నువ్వు మాత్రం నన్ను ఎప్పుడు వదలవు. యేసయ్యా ఎంత ప్రేమ చూపించావు, నా కోసం శిలువ మీద చచ్చిపోయావు. నీకోసం చచ్చిపోయాను కదా, నా మీద ఎందుకు నమ్మకం లేదు నీకు? నా మాట ఎందుకు నమ్మవు? నన్ను ఎందుకు పూర్తిగా విశ్వసించవు? ఈ రాత్రి ఒకవేళ దేవుడు ఆ ప్రశ్న అడిగితే ఏం జవాబు చెప్తావు? నీ మీద విశ్వాసం లేదని చెప్తావా? నీ మీద పూర్తి నమ్మకం లేదని చెప్తావా? ఏం చెప్తావు నువ్వు? తలంచుకుంటావా? అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. ఈ రాత్రి ప్రభువా నన్ను క్షమించు, నిన్ను పూర్తిగా నమ్ముతాను, నిన్ను పూర్తిగా విశ్వసిస్తాను, పూర్తిగా నీ మీదే ఆనుకుంటాను. పరిపూర్ణమైన విశ్వాసం, సంపూర్ణమైన సమర్పణ నాకివ్వు ప్రభువా, నాకివ్వు.